ప్రార్థన చేసుకుందామండి. పరలోకమందున్న మా కన్న తండ్రి, దయామయుడ, కరుణామయుడ, మీ ప్రేమను మా పట్ల చూపెడుతూ నేటికి నీ సజీవులుగా ఉంచి మీ పరిశుద్ధ వాక్కులు ధ్యానించుకున్నట్టుగా మీరు ఇచ్చిన సదవకాశాన్ని బట్టి స్తుతులు చెల్లిస్తుంటున్నాం. విపత్తు కాలంలో మీ యొక్క కరుణను మా పట్ల చూపెడుతూ మమ్మల్ని పోషిస్తూ సంరక్షిస్తుంటున్నారు తండ్రి. మీ మాటలు ధ్యానించుకుంటూ సిద్ధపడుతుండగా మీ దానదాసుని నన్ను కృపలో జ్ఞాపకం చేసుకుని తండ్రి, పరిశుద్ధాత్మ సహాయాన్ని ఇచ్చి తండ్రి, సమయోచితమైన జ్ఞానమును అనుగ్రహించి మీ మాటలు, మీ బలమైన వాక్కులు మా హృదయంలో స్థిరపరచుకున్నట్టుకు తండ్రి, మీ సహాయాన్ని అనుగ్రహించమని తండ్రి, మీ సహాయం కొరకు తండ్రి వేగిరపడుచు వేచి చూస్తూ మీ మాటలు వింటున్న మీ పిల్లల జీవితాల్లో వేరు చేసి తండ్రి, కృపాక్షేమం మీ పిల్లలకు ప్రసాదించి మహిమాఘనత ప్రభావాలు మీరు పొందుకున్నామని మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ క్రీస్తు వారి ద్వారా ప్రార్థన సమర్పిస్తుంటున్నాను నా తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని వల్లరా, దేవుని పరిశుద్ధ వాక్కులు ధ్యానించుకోవడానికి దేవుడిచ్చినట్టు ఇంటి మంచి తరుణాన్ని బట్టి పరలోకమందున్న తండ్రి అయిన దేవుణ్ణి కనపరుస్తూ ఆయన్ని మహింపరుస్తుంటున్నాను. మహాగణుడు, మహోన్నతుడు, సర్వాధికారి అయినటువంటి తండ్రి మనల్ని సంరక్షిస్తూ పోషిస్తూ ఆయన పరిశుద్ధమైన వాక్కుల చేత మనల్ని బలపరుస్తుంటున్నాడు. కాబట్టి దేవుడు ఔన్నత్యాన్ని ప్రపంచాన్ని ప్రకటించేవాడిగా, దేవుడి ప్రేమను గుర్తెరిగిన వాడిగా, దేవుని ప్రపంచానికి ఆయన ఉనికిని పరిచయం చేసేవాడిగా నిత్యం మనం ఉండాలని దేవుడి యొక్క అభీష్టం, లేదంటే దేవుడి ఉద్దేశం. కాబట్టి మన జీవితాలు దేవుని మీద ఆధారపడుతూ బ్రతుకుతున్న మనము ఆయన వలన బ్రతుకుతున్నాము, ఆయన వలన ఉనికి కలిగి ఉన్నాము, ఆయన వలన చలించుచున్నాము. ఒక మాటలో చెప్పాలంటే దేవుడు లేనిది సర్వమానవాళికి బ్రతుకు లేదు అన్న సంగతి మనమంతా గుర్తెరిగిన వారిగా ఉంటున్నాం. కాబట్టి దేవుడు అనగానే సర్వాధికారి, సర్వ సృష్టికర్త, ముల్లోకాల చక్రవర్తి, ఆయన మాట చేత సమస్తాన్ని కలిగించిన వాడు, ఆయన జ్ఞానానికి మితి లేదు, ఆయన ఔన్నత్యము అంత గొప్పది. ఇంత శక్తి సామర్థ్యాలు కలిగిన పరలోకమందున్న దేవుడు, ఆయనకు పిల్లలుగా మనం ఉండడం ఈరోజు మన అదృష్టం, మహద్భాగ్యం మనది. దేవుడు మనకి ఇచ్చినటువంటి ఒక అవకాశం. కాబట్టి ఆ మహాదేవుడు మహాతండ్రి, మహోన్నతుడైన మన తండ్రిని నిత్యం మన గణపరిచే వారిగా ఉండాలన్నది ఇదిగో మనకది భవిష్యత్తుకు మనకది మేలు, దేవుడి సహాయం మనకు ఉంటుంది. కాబట్టి మన ఉనికిని కనుమరుగు చేస్తూ దేవుని ఉనికిని సమాజానికి ప్రకటించే వారికి మనం ఉండాలి. మన గుర్తింపును సమాజంలో కోరుకోక సమాజం దేవుణ్ణి గుర్తించినట్టుగా మన ప్రయత్నాలు కొనసాగుతూ ఉంటుండాలి. ఎందుకంటే ఆయన కంటే గొప్పది ప్రపంచంలో ఏది లేదు, ఆయన కంటే గొప్పవాడు ప్రపంచంలో ఎవరు లేరు. కాబట్టి ఆ దేవాది దేవుని గురించి ఎన్ని మాట్లాడినా తక్కువే. ఏమని మాట్లాడగలం, ఎన్ని మాట్లాడగలం ఆలోచించండి. దేవుడి గురించి చెప్పాలి అంటే, ఒక యేసుక్రీస్తు గురించి మాట్లాడాలంటేనే యేసుక్రీస్తు చేసినటువంటి అద్భుత కార్యాలను గురించి రాస్తే ఈ భూలోకమైనను సరిపోదు. అట్లా రాసిన గ్రంథాలను పొందుపరచడానికని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంటుంది. యేసుక్రీస్తుని గురించి రాస్తేనే ఈ భూప్రపంచం సరిపోనప్పుడు యేసుక్రీస్తును కన్నవాడు తండ్రి అనుకుంటే తండ్రిని గురించి ఎన్ని గ్రంథాలు రాయగలం మనం ఆలోచించండి. ఆ గ్రంథాలకు ఈ విశ్వం సరిపోతుందా? ఈ విశ్వం సరిపోతుందా? కాబట్టి దేవుడి గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు ఆయన శక్తి సామర్థ్యాలు కావచ్చు, ఆయన జ్ఞానము కావచ్చు, మితి లేని ఆయన జ్ఞానం, ముగింపు లేని ఆయన శక్తి, మరణము లేని ఆయన ఔన్నత్యం, పుట్టుక మరణాలు లేనివాడుగా ఒక మహోన్నతుడిగా దేవుణ్ణి మనం చూడగలుగుతున్నాం. దేవుని వల్ల అంత తండ్రి, ఈ సృష్టికి కారకుడు, కలిగించిన వాడు, ఆ మహనీయుడైన తండ్రి మనల్ని కోరుకున్నాడు, రక్షణ భాగ్యాన్ని మాకు ప్రసాదించాడు. మనకంటే నిజంగా తండ్రి మనకు చేసిన సహాయము అంత గొప్పవాడు. ఇంత భయంకరమైన స్థితిలో ఉన్న మనల్ని ఎన్నుకోవడం అనేది నిజంగా ఆశ్చర్యకరము. ఆయన యొక్క ప్రేమ మనకు కనపడుతుంటుంది. కాబట్టి ఆయన ప్రేమను గుర్తెరిగిన వాడిగా, దేవుని యొక్క ఔన్నత్యాన్ని పొగుడుతుండేవాడిగా, ప్రపంచానికి చెప్పేవాడిగా, ఆయన ఘనతను, ఆయన కీర్తిని
సమాజానికి ప్రకటించే వారికి మనం ఉండాలన్నది అది మనకు శ్రేయస్కరము అన్న సంగతి మనకు అర్థం కావాలి. కానీ ఈరోజు సమాజాన్ని మనం చూస్తున్నప్పుడు ఎవరి పేరు ప్రఖ్యాతల కోసం వారు పాకులాడుతుంటున్నట్టుగా, ఎవరి ఘనతల కోసం వారు ప్రయాసపడుతుంటున్నట్టుగా మనకు కనపడుతుంటుంది. నీ వల్ల, నీ ప్రయత్నాల వల్ల దేవుడికి ఘనత రావాలి, దేవుడు సమాజానికి పరిచయం కావాలి. నువ్వు సమాజానికి పరిచయం కాకూడదు, నీకు ఘనత రాకూడదు. నువ్వు దేవుని సమాజానికి కనుపరిచేవాడిగా మనం ఉండాలి తప్ప సమాజానికి మనం కనపడకూడదు, సమాజానికి మనం కనపడకూడదు. కాబట్టి మనం ఏమి మాట్లాడినా, మనం చేస్తున్నటువంటి ప్రతి పని విషయంలో దేవునికి ఘనత రావాలి. ఎందుకంటే ఆయన కంటే శక్తిమంతుడు మరొకరు లేరు దేవుని వల్ల. కాబట్టి ఈరోజు మనం పాట పాడినా, మాట మాట్లాడినా దేవునికి గౌరవం రావాలి, దేవునికి ఘనత రావాలి. సమాజం దేవుని వైపు మళ్ళాలి, వారి హృదయాలు దేవుని వైపు మళ్ళించుకోవాలి. కానీ సమాజం వారి హృదయాలు మన వైపు మళ్ళేటట్టుగా మన బోధనలు ఉండకూడదు. దేవుని వైపు తన పిల్లల హృదయాలు దేవుని వైపు మళ్ళుతూ ఉండాలి తప్ప వారి హృదయాలు మన వైపు మళ్ళడానికి వీల్లేదు. ఎప్పుడైతే మనుషుల హృదయాలు మన వైపు మళ్ళుతున్నాయో మన బోధనలు వారి హృదయాన్ని వెలిగించలేకపోతున్నాయన్న సంగతి మనకు అర్థం కావాలి. సమాజం మనకు అభిమానులుగా మారిపోతున్నారు అంటే దాని అర్థం ఏంటంటే నీవు చెబుతున్న బోధనలో పరలోకమందున్న తండ్రి కనపడటం లేదు, నువ్వే కనపడుతున్నావన్న సంగతి నీకు అర్థం కావాలి. నీ బోధలో ఒక వ్యక్తి మార్పు కనపడుతుంది, నీ బోధ వల్ల ఒక వ్యక్తిలో మారు మనసు కలుగుతుంది, నీ బోధ వల్ల ఒక వ్యక్తి తనను తాను సరిచేసుకుంటున్నాడు అంటే కనుక ఇదిగో నీ బోధలో దేవుని గురించినటువంటి ప్రస్తావన ఉంది. అప్పుడు నువ్వు ఆనందపడాలి దేవుని వల్ల. మన గురించి సమాజానికి చెప్తే సమాజానికి లాభం ఏముంటుంది చెప్పండి? మన గురించి చెప్పడానికి మన దగ్గర విషయం ఏముంటుంది అసలు? కాబట్టి దేవుడి గురించి చెప్పాలి. ఎందుకంటే ఆయన కలుగ చేశాడు, మనల్ని సంరక్షిస్తున్నాడు, పోషిస్తున్నాడు. అంతేకాదు ఈ జీవితం అయిపోయిన తర్వాత ఓ మహా జీవితాన్ని మన కోసం ఇవ్వడానికి కూడా దేవుడు సిద్ధపడుతుంటున్నాడు. కాబట్టి ఆయన కీర్తి ప్రతిష్టలు, ఆయన ఔన్నత్యము, ఆయన ఆశ్చర్యక్రియలు సమాజానికి ప్రకటించేవారిగా మనం ఉండాలని పరిశుద్ధ గ్రంథము కూడా ఘోషించుతున్నది. లేఖనాల్లోకి వెళ్ళి జాగ్రత్తగా చూడగలిగితే దినవృత్తాంతములు మొదటి గ్రంథము 16వ అధ్యాయము, దినవృత్తాంతములు మొదటి గ్రంథము 16వ అధ్యాయము 8-9 వచనాలు మీరు జాగ్రత్తగా చూడగలిగితే పిల్లరా, దినవృత్తాంతములు మొదటి గ్రంథం 16వ అధ్యాయము 8-9 వచనాల్లో యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి, ఆయన నామాన్ని ప్రకటన చేయండి, ఆయన కార్యములను జనములలో తెలియజేయండి, ఆయన గూర్చి పాడండి, ఆయన్ని కీర్తించండి, ఆయన అద్భుత క్రియలన్నింటిని గురించి సంభాషణ చేయుడి. ఆయన గురించి పాడండి, ఆయన్ని కీర్తించండి, ఆయన అద్భుత కార్యములను గురించి సంభాషణ చేయండి. సంభాషణ అంటే మీ మాటలు, మీ సంభాషణ ఎప్పుడు దేవుని గురించినదై ఉండాలి. మనుషుల గురించి సంభాషించడం అనుకోండి, మనిషి అనగానే కొన్ని రోజుల తర్వాత కనుమరుగైపోయేవాడు. మనిషి గురించి మాట్లాడితే ఏముంటుంది చెప్పండి? ఆయనండి మహానుభావుడండి, ఈయనండి గొప్పవాడండి, అమ్మో ఆయనంత గొప్పవాడు లేడండి అని నిజంగా మనుషుల గురించి మనం మాట్లాడుతుంటాం. ఓ త్రాసు మీద ధూళి లాంటి మనిషి గురించి నువ్వెంత మాట్లాడితే ఏం సుఖం? రేపు ఈ రోజు ఉంటే రేపు ఉండని ఒక మనిషి గురించి నువ్వెంత గొప్పగా మాట్లాడితే మాత్రం లాభం ఏముంటుంది ఆలోచించండి. రేపేం జరుగుతుందో తెలియని మనిషి కోసం నువ్వేం మాట్లాడితే మాత్రం వాడి గురించి లాభం ఉంటుంది ఆలోచించండి. కాబట్టి మనుషుల గురించి మాట్లాడడం తక్కువ చేసి దేవుడి గురించి మనం మాట్లాడడం ఒకవేళ ఆరంభిస్తే, దేవుని గురించి మాట్లాడితే ఇదిగో మితిలేని ఆయన మహాజ్ఞానాన్ని గురించి మనం ఆలోచన కలిగి ఉంటే నిజంగా దేవుడు ఆశ్చర్యక్రియల గురించి సంభాషణ చేయండి అనగానే ఈ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని ఒకసారి చూడండి. దేవుని వల్ల ఆయన కలుగ చేసింది ఇవన్నీ కాస్త పక్కన పెడితే నీ దేహం గురించి నువ్వు ఒకసారి ఆలోచించు. ఆయన కలుగ చేసింది అరికాలు నుంచి నడినెత్తి వరకు మనం జాగ్రత్తగా ఆలోచిస్తే నీ ప్రమేయం లేకుండా నీకంటూ ఒక ఆకారం వచ్చింది, నీ పాత్ర లేకుండా నీకు ఒక ఆకారం వచ్చి తల్లి గర్భంలో 9 మాసాలు రూపింపబడి ఆ తర్వాత దినదినాభివృద్ధి చెందుతూ ఒక ఆకారాన్ని కలిగి ఈరోజు చలించుచున్నాం, బ్రతుకుతున్నామంటే దీని వెనకాతల పాత్ర దేవుడిదన్న సంగతి నీకు అర్థం కావాలి. అలాంటప్పుడు
దేవుడి గురించి మాట్లాడకుంటే ఇంకెవరి గురించి మాట్లాడతాం? ఏదో మనిషి గురించి మాట్లాడతాం. మనిషి ఏదో గొప్ప పని చేశాడని మాట్లాడతాం. ఏం గొప్ప పని చేశాడు మనిషి? ఆలోచించండి. మనిషి ఏది చేసినా ఈ ప్రకృతిలో దేవుడిచ్చిన అనంతమైన సృష్టి మీద ఆధారపడి ఏదో చేస్తాడు కానీ అది గొప్పది కాదు దేవుని ద్వారా వల్ల. అది కనుమరుగైపోయేదాన్ని చేసిన మనిషి గురించి మనం గొప్పగా మాట్లాడకూడదు, దేవుడి గురించి మాట్లాడాలి. ఏమంటున్నాడు ఆయన? ఆశ్చర్య కార్యముల గురించి సంభాషణ చేయండి, సంభాషించండి, మీరు సంభాషణ చేయండి. ఆయన ఆశ్చర్య కార్యములు. ఒక సూర్యుడు ఆకాశంలో వేలాడటమేంటి? రాత్రి కాగానే నక్షత్రాలు మిలమిలా మెరుస్తూ మనకు కనపడటమేంటి? నిన్ను తాకుతూ వెళ్ళిపోతున్న గాలి ఇదిగో ఈ శూన్యంలో, ఈ విశ్వంలో ఉండడమేంటి? ఒక నేలను మనం చూస్తున్నప్పుడు అందులో నుంచి ఒక మొక్కగా మొలిచి మనిషి యొక్క ఆకలిని తీర్చడం ఏంటి? ఆలోచించండి. ఇవన్నీ మనం ఆలోచిస్తున్నప్పుడు ఇవి మన చుట్టూ ఉన్నాయి, మనకు రోజు కనపడుతున్నాయి. ఇవన్నీ మనం చూస్తున్నాం కాబట్టి మనకు అర్థం కావడం లేదు నిజంగా. కానీ ఒక నేలలో నుంచి మొక్క పుట్టడం ఏంటి దేవుని వల్ల? ఆ నేలను చూడండి ఎలా ఉంటుందో. అందులో నుంచి ఒక మొలక రావడం ఏంటి? అది ఒక మొక్కగా మారడం ఏంటి? ఆ తర్వాత నీ ఆకలిని తీర్చడం ఏంటి? దాని నుంచి ఫలాలు వచ్చి ఆలోచించండి. ఉదయం లేవగానే సూర్యుడు తూర్పున ఉదయించి ఇదిగో ఆ సూర్యుడు ఇదిగో ఆకాశ మార్గము గుండా బయలుదేరి వెళ్ళిపోవడం ఏంటి? సాయంకాలానికి అస్తమించడం ఏంటి? మళ్ళా రేపు ఉదయానికి మనం రావడం ఏంటి? ఇటు ఎప్పుడు వెళ్ళాడు, ఇలా ఎప్పుడు వచ్చేసాడు? ఈ ఋతువులేంటి? వర్షాకాలం ఏంటి? శీతాకాలం ఏంటి? వేసవి కాలం ఏంటి? ఇవన్నీ నిజంగా ఆలోచించినప్పుడు ఎంత ఆశ్చర్యంగా ఉంటుందో ఆలోచించండి దేవుని వల్ల. కాకపోతే ఈరోజు మనిషి వీటి గురించి మాట్లాడలేకపోతున్నాడు అంటే ఏమర్థమైంది మనిషికంటే? చుట్టూ ఉన్నటువంటి ఈ యొక్క ప్రకృతిని ప్రతిరోజు చూస్తున్నాడు కాబట్టి అలవాటైపోయింది మనిషికి, అలవాటైపోయింది. ఇంకేం మాట్లాడతాడు చెప్పండి? ఇంకేం మాట్లాడతాడు? జలములో జలచరములు ఉన్నటువంటి ఇది అరణ్యములో జంతువులు ఉన్నటువంటి ఈ నేలమైన మనిషి జీవనాన్ని కొనసాగించడం ఏంటి? మనిషి సమస్త అవసరాన్ని తీర్చడానికి ఈ రోజు సమస్తాన్ని దేవుడు ఈ భూమిలో పొందుపరచడం ఏంటి? ఇలా ఆలోచించుకుంటూ పోతున్నప్పుడు నిజంగా మన అవసరాలకు మనకు కావలసినవి ఈ విశ్వంలో దొరకడం ఏంటి అసలు? తల్లి గర్భంలో ఒక ఆకారాన్ని ఇచ్చాడు దేవుడు. ఈ ఆకారాన్ని ఇచ్చిన దేవుడు ఇదిగో ప్రకృతిలో గాలి పెట్టాడు. దాన్ని పీల్చడానికి తల్లి గర్భంలో ఉన్నప్పుడు నీకు శరీరంలో ఒక ముక్కును పెట్టాడు. ప్రకృతిలో శబ్దాలు పెట్టాడు. నువ్వు దాన్ని వినడం కోసం తల్లి గర్భంలో ఉన్నప్పుడు నీకు చెవులను పెట్టాడు. ప్రకృతిలో ఆహారాన్ని పెట్టాడు. భుజించడం కోసం తల్లి గర్భంలో ఉన్నప్పుడు నీకు నోటిని పెట్టాడు. ఇలా ఆలోచించినప్పుడు ప్రకృతికి మనిషికి ఉన్న అవినాభావ సంబంధాన్ని ఆలోచించండి. ఎవరు కలుగు చేశారేంటి ఇదంతా? దీని వెనకాతల ఎవరి పాత్ర ఉంది? దీని వెనకాతల ఎవరి కష్టం ఉంది? ఒకసారి ఆలోచించండి. దీని వెనకాతల దేవుడి కష్టం కనపడుతుంది, దేవుడి ఔన్నత్యం కనపడుతుంది, దేవుడి పాత్ర కనపడుతుంది. ఆయనే చేశాడు. ఒక మట్టిని ఆకారాన్ని ముద్దగా చేసి ఆకారానికి ఆయుష్ పోసి ఈరోజు సజీవులుగా మనల్ని దేవుడు చేశాడనగానే నిజంగా ఎంత ఆశ్చర్యం ఆలోచించండి దేవుని వల్ల. కీర్తన గ్రంథం 100వ అధ్యాయము 3వ వచనం అనుకుంటా, దయచేసి మీరు చూడగలిగితే. పరిశుద్ధ గ్రంథములో 100వ అధ్యాయము కీర్తన గ్రంథము. యెహోవాయే దేవుడిని తెలుసుకొనండి, ఆయన మనల్ని పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. యెహోవా మనల్ని సృష్టించినని మీరు తెలుసుకోనండి. మనం ఆయన ప్రజలము, ఆయన మేపే గొర్రెలము. ఆయన లేకపోతే మనకు బ్రతుకు లేదు, అసలు ఆయన లేకపోతే మనకు జీవమే లేదు. జీవితంలో ఒక వ్యక్తి చిన్న మేలు మనకి చేసినప్పుడు చచ్చేంత వరకు మిమ్మల్ని మర్చిపోనండి అని మనం మాట్లాడుతుంటుంటాం. ఒక మనిషి నీకు మేలు చేసినప్పుడే చచ్చేంత వరకు నిన్ను మరిచిపోను అనే పదాలు మనం వాడుతుంటున్నప్పుడు దేవుని వల్ల దేవుడే నిన్ను పుట్టించి, దేవుడు నిన్ను కలిగించి, తల్లి గర్భంలో ఆకారాన్ని ఇచ్చి, నీకు ఆహారాన్ని పెట్టి, నిన్ను సమస్తము నీకు సమకూర్చి నిన్ను పోషిస్తున్నాడు. ఈరోజు నువ్వు బ్రతికున్నావంటే దీని వెనకాతల దేవుడి హస్తం ఉంది, కేవలం ఆయనే ఉన్నాడంటే ఈయనను ఎంతకాలం నువ్వు జ్ఞాపకాల్లో పెట్టుకోవాలి ఒకసారి ఆలోచించండి. మనిషి చిన్న సహాయం చేస్తేనే ఈ భౌతికమైన జీవితంలో చచ్చేంత వరకు నిన్ను మర్చిపోవని చెప్పుతుంటున్నటువంటి మనము మరి దేవుడు చేసిన సహాయం ఆలోచించండి. దేవుడు చేసిన సహాయం, నువ్వు ఉన్నావంటేనే దేవుడు మనల్ని కలుగు చేశాడని దాని అర్థం. నువ్వు ఉన్నావంటేనే, బ్రతికున్నావంటే ఆయన చేశాడని, ఆయన వల్ల నువ్వు కలిగావని. అలాంటప్పుడు
దేవుని గురించి మనం మాట్లాడాలనుకుంటే ఎంతకాలం మాట్లాడాలో ఒకసారి ఆలోచించండి. దేవుని వల్ల చిన్న సహాయం చేసిన వాడిని జ్ఞాపకాల్లో పెట్టుకుని బ్రతుకుతున్న మానవ సమాజము నిన్ను పుట్టించి సంరక్షించి పోషిస్తున్న తండ్రిని ఎంతవరకు జ్ఞాపకం పెట్టుకుంది ఈ సమాజం? ఆలోచించండి. దేవుని వల్ల దేవుడు అర్థమయ్యాడా సమాజానికి? దేవుడు నీకు అర్థమయ్యాడా? నిజంగా చెప్పండి. లేదు దేవుడు నాకు అర్థమయ్యాడు అంటే ప్రతిరోజు దేవుడి గురించి ఎంతసేపు నువ్వు సంభాషిస్తున్నావు, ఎంతసేపు నువ్వు ధ్యానిస్తున్నావు, నీ జ్ఞాపకాల్లో ఎంతవరకు దేవుడు ఉన్నాడు? ఒక రోజుకి 24 గంటలు అనుకుంటే 24 గంటల్లో దేవుడు ఎంతసేపు నీ జ్ఞాపకాల్లో ఉన్నాడు? దేవుడి జ్ఞాపకాల్లో రాక ఎన్ని రోజులైంది, ఎన్ని వారాలైంది, ఎన్ని నెలలైంది, ఎన్ని గంటలైంది దేవుడి జ్ఞాపకాల్లోకి రాక? ఇలా ఆలోచిస్తే దేవుని వలన ప్రపంచము దేవుడిని మరిచిపోతుంటున్నట్టుగా మనకు కనపడుతుంది. దేవుని వలన ప్రపంచము దేవుణ్ణి మరిచిపోతుంది. దేవుని ఉనికి లేదు. ఆమెకు అవసరం అంటేనే దేవుడి దగ్గరికి వచ్చినట్టుగా, ఇదిగో అవసరానికి దేవుడు కావాలి అన్నట్టుగా ఈ రోజు మానవ జీవితాన్ని మనం చూస్తున్నప్పుడు అన్నీ సమకూర్చబడితే దేవుడు ఎక్కడ జ్ఞాపకం వస్తాడు? ఏదో కష్టం వస్తేనే దేవుడు జ్ఞాపకాల్లోకి వస్తున్నాడు. కష్టం తీరిన తర్వాత మరలా శరామామూలే దేవుణ్ణి మర్చిపోతుంటున్నాడు. దేవుని వల్ల దేవుని నిత్యము జ్ఞాపకం పెట్టుకోవాలి. ఆయన ఆశ్చర్యక్రియలను సంభాషించాలి. అంతేకాదు ఆయన గూర్చిన ఉనికిని సమాజానికి మనం ప్రకటిస్తూ ఉంటుండాలి. అదే మన జీవితానికి పరమార్థము, అది మన బ్రతుకుకు ఆశీర్వాదకరము. దేవుని వల్ల ఆయన కంటే గొప్పది ఏముంది? ఆయన కంటే మనకు ఉన్నతమైనది ఏముంది చెప్పండి? భార్య అంటున్నావు, పిల్లలు అంటున్నావు, భర్త అంటున్నావు, తల్లిదండ్రులు అంటున్నావు, శ్రేయోభిలాషులు అంటున్నావు, స్నేహితులు అంటున్నావు, సమాజం అంటున్నావు. ఇవన్నీ ఒక్కసారి పక్కన పెట్టి దేవుణ్ణి ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకో. ఆయన నీ జీవితానికి పరమార్థం, నీ జీవితానికి ఒక అర్థాన్ని కలుగ చేసింది ఆయన. అసలు నీకు జీవితాన్ని ఇచ్చింది ఆయన అన్నప్పుడు ఆయనకు నీ జీవితంలో పాత్ర ఎంత ఉంది? నీ జీవితంలో ఆయనకు ఉన్నటువంటి పాత్ర ఏంటి? ఎంత స్థానం ఉంది ఆయనకు? ఒకసారి ఆలోచించండి. దేవుడు నిజంగా మనకు అర్థమైతే ఇదిగో ఈ గుండెల్లో దేవుడిని భద్రం చేసుకొని దేవుని ఉనికిని సమాజానికి చెప్పే స్థితిలో ఉండాలి. నువ్వు పిచ్చివాడిగా మారిపోవాలి. దేవుడు అంటే పిచ్చి, దేవుడు అంటే పిచ్చి. లేస్తే ఆయన, కూర్చుంటే ఆయన, పడుకుంటే ఆయన, ప్రయాణం చేస్తుంటే ఆయన, నీకు ఎప్పుడు ఒక ధ్యాస ఏంటి? ఈ ధ్యాసలో ఉన్నది ఏంటి అనగానే దేవుడు. దేవుడు అందరికంటే నన్ను ఎక్కువ ప్రేమిస్తున్నావా? దేవుడు ప్రశ్నిస్తే మన ఆన్సర్ ఏంటి? దేవుడి ప్రశ్న మనకు సంధిస్తే నీ ఆన్సర్ ఏంటి? అందరికంటే నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? దేవునికి కూడా కావలసింది ఏంటంటే అందరికంటే నువ్వు ఆయన్ని ఎక్కువగా ప్రేమించాలి. అందరికంటే ఆయన ఎక్కువ ప్రేమించాలి. ఒక ప్రియుడు ప్రేయస్సు కోసం అహర్నిశలు శ్రమిస్తాడు. తిండి లేకపోయినా, ఎంత కష్టాన్ని కోర్చైనా, ఎంత భయంకరమైనటువంటి ప్రాంతంలోనైనా ఎంత సాహసమైనా చేస్తాడు ఒక ప్రియుడు. ఎందుకంటే ఆవహించింది ఒక ప్రేయసి. అలాగే ఒక ప్రేయసికి ఒక ప్రియుడు ఎందుకు చావడానికి సిద్ధపడుతున్నాడు? ఒక ప్రేయసి కోసం ప్రియుడు కావచ్చు, ఓ ప్రియుడు కోసం ప్రేయసి కావచ్చు. ఈ రోజు ఎందుకు చావడానికి సిద్ధపడుతున్నారు అంటే అంతగా ప్రేమించాడు ఆవిడను. ఆవిడ దక్కనప్పుడు చచ్చిపోతున్నాడు. అంతగా ప్రేమించింది ఆయన్ను, ఆయన దక్కనప్పుడు చచ్చిపోతున్నాడు. అంటే మనుషుల మధ్యని ఈ ప్రేమ మనకు కనపడుతున్నప్పుడు మరి దేవుణ్ణి ఎంతగా ప్రేమించాలి? దేవుని నువ్వు నిజంగా ప్రేమిస్తే నువ్వు చచ్చిపోకూడదు, నువ్వు బ్రతకాలి అంటున్నాడు దేవుడు. ఇక్కడ నువ్వు చావమనట్లేదు. ఓ సాటి మనిషికి కొద్ది కాలం జీవనాన్ని నీతో పాటు ఒకవేళ సహజీవనం చేసిన కొద్ది రోజుల తర్వాత మరణం పేరుతో ఎడబాచేటువంటి ఈ బంధాలకే నువ్వు ఇంత విలువనిచ్చి ఇదిగో నువ్వు ప్రేమను చూపెడుతూ ప్రేమని కుమ్మరిస్తూ చావడానికి తెగిస్తున్నటువంటి కాలంలో నీ తండ్రి నీకు అర్థమైతే ఆయన ఎంతగా ప్రేమిస్తున్నావు, ఆయన అంటే నువ్వు ఎంతగా పిచ్చి పట్టిందో ఒకసారి ఆలోచించండి. దేవుని వారా, దేవుడి జ్ఞాపకాల్లో లేడు. దేవుని వారా, అవసరము, ఇదిగో ఒక అవసరం అంటేనే దేవుడి జ్ఞాపకాల్లోకి వస్తున్నాడు తప్ప లేదంటే దేవుడి జ్ఞాపకాల్లోకి రావడం లేదు. అలాంటప్పుడు దేవుడు నిన్ను కలుగజేశాడు అనుకుంటున్నప్పుడు ఆయనకు నువ్వు ఇస్తున్న విలువేంటి? ఆయన పట్ల నువ్వు చూపుతున్న విధేయత ఏంటి? విధేయత ఏంటి? ఆయన గురించిన సంభాషణ చేయండి. ఇదిగో ఆయన ఆశ్చర్యక్రియల గురించి సంభాషించండి. కీర్తనల గ్రంథం 105వ అధ్యాయము 2వ వచనాన్ని కూడా మీరు జాగ్రత్తగా చూడగలిగితే కీర్తనకారుడు ఓ చక్కటి మాటను జ్ఞాపకం చేస్తుంటున్నాడు. దయచేసి ఆయన్ని గూర్చి మీరు పాడండి, ఆయన్ని కీర్తించండి, ఆయన ఆశ్చర్యకార్యములన్నిటినీ గూర్చి సంభాషణ చేయండి.
ఆయన ఆశ్చర్యకార్యములన్నిటిని గురించి సంభాషణ చేయండి. నిజంగా దేవుడు ఈ భూమిని ఎలా చేశాడు? నిజంగా దేవుడు ఆకాశంలో సూర్యుని ఎలా పెట్టాడు? నిజంగా ఆకాశంలో నక్షత్రాలు ఏంటి? ఆకాశంలో చంద్రుడు ఏంటి? ఈ విశాలమైన విశ్వంలో మన ప్రయాణం ఏంటి? ఈ స్పేస్లో ఆకాశంలో విమానాలు ఎగరడం ఏంటి? ఒక పక్షి ఆకాశంలో సంచరించడం ఏంటి? ఇలా మనం మాట్లాడుకుంటూ పోతే దేవుని వాళ్ళరా, దీని అంతటి వెనకాల దేవుని వాళ్ళరా. దేవుడు ఆయన హస్తం కనపడుతుంది, ఆయన పాత్ర కనపడుతుంది. ఆయన లేకపోతే ఈ సృష్టి లేదు, ఆయన లేకపోతే అసలు మనము లేము, మనమే లేము, ఈ ప్రపంచానికి అసలు అర్థమే లేదు దేవుడు లేకపోతే. అంత గొప్ప దేవుడు పరిశుద్ధ గ్రంథాన్ని మనకి ఇచ్చాడు, ఆయన పిల్లలుగా మనల్ని స్వీకరించాడు. నిజంగా ఆ దేవుడు మనల్ని జ్ఞాపకాల్లో పెట్టుకుని ఈ రక్షణ భాగ్యాన్ని మన దాకా తీసుకొచ్చాడంటే నిజంగా మనం ఎంత గొప్పవారం ఒకసారి ఆలోచించండి. ఎంత గొప్పవారం మనం చాలాసార్లు అనుకుంటాం కదా, మనం దిక్కులేని వారుగా మనం ఫీల్ అవుతుంటుంటాం. కష్టాలు కన్నీళ్ళు మన జీవితాల్లోకి వచ్చినప్పుడు, సమస్యలు మన బ్రతుకులోకి వచ్చినప్పుడు, నాకెవరూ లేరు, నన్ను పట్టించుకునేవారు లేరు, నేను దిక్కులేని వాడిని, ఇదిగో నాకెవరూ లేరు అనుకుంటుంటాం. కానీ దేవుడు నిజంగా మన దిక్కు, మన యొక్క సమస్తము దేవుడే అన్న సంగతి నీకు అర్థమైతే ఆయన ఎంత గొప్పవాడంటే, ఓ ప్రపంచపు అధినేత నిన్ను గుర్తుపెట్టుకుంటే ఎంత గొప్పగా ఫీల్ అవుతావు ఆలోచించు. ఓ ఎమ్మెల్యే నిన్ను పేరు పెట్టి పిలిస్తే, ఓ ముఖ్యమంత్రికి నువ్వు జ్ఞాపకం ఉంటే, ఓ ప్రధానమంత్రికి నువ్వు జ్ఞాపకం ఉంటే, ఈ రోజు లోకంలో పండితులు లేక గొప్పవారు అధికారులు అనుకునే వారికి నువ్వు జ్ఞాపకాల్లో ఉంటే, వారు నిన్ను పేరు పెట్టి పిలిస్తే నిజంగా నీ సంతోషానికి అవధులు లేవన్నట్టుగా మనకు అర్థమవుతున్నప్పుడు, పరలోకమందున్న తండ్రి ఆయనే కలుగ చేస్తే ఈ ప్రపంచం అంతా ఉందనుకుంటే, ఆయనే నిన్ను గుర్తు పెట్టుకుంటే నిజంగా నువ్వు ఎంత గొప్పవాడివి, ఎంత గొప్పదానవో. దేవుడు అంత దిగి వచ్చి నీతో సహవాసం చేస్తాడు. దేవుని వాళ్ళ నీకు ఆయన అర్థమైతే, ఆయన ముల్లోకాల చక్రవర్తి కావచ్చు, ఆయన భయంకరుడు కావచ్చు, ఆయన శక్తి సామర్థ్యాలకు ఇదిగో అంతము లేనివాడు కావచ్చు. అంత గొప్పవాడైనప్పటికీ దేవుడికున్న మనసు ఏంటంటే తన పిల్లలతో సహవాసం చేస్తాడు, తన పిల్లలతో సహవాసం చేస్తాడు. ఆయన మనతో ఉండడానికి ఇష్టపడతాడు. ఓ మనిషి తన సాటి మనిషితో మాట్లాడుతున్నట్టుగానే దేవుడు మనతో మాట్లాడతాడు, సహాయం చేస్తాడు. ఆ సహాయం ఎంత ఆశ్చర్యంగా ఉంటుందంటే నిజంగా అద్భుతంగా ఉంటుంది. దేవుని వల్ల పరిశుద్ధ గ్రంథములో దేవుడు తన పిల్లలకు చేసిన సహాయాలు మనం చూస్తున్నప్పుడు నిజంగా ఎంత ఆశ్చర్యంగా ఉంటుంది ఆలోచించండి. అబ్రహాం గారి దగ్గరకు వచ్చి దేవుడు అంటాడు, ఇదిగో నా స్నేహితుడైన అబ్రహాముకు దాచేదనా ఏంటి? సొదొమ పట్టణాన్ని భస్మీపట్నం చేయబోతున్నాను, సొదొమ పట్టణాన్ని నాశనం చేయబోతున్నాను. ఈ నాశనం చేసే సంగతిని నా స్నేహితుడైన అబ్రహాముకు దాచేదనా అంటే అబ్రహాముని ఎలా ఫీల్ అవుతున్నాడు దేవుడు? స్నేహితుడు, నా ఫ్రెండ్. ఇద్దరు ఫ్రెండ్స్ మధ్య ఏ మరుగైన మాటలు ఉండవు, రహస్యాలు ఉండవు, సీక్రెట్స్ ఉండవు. ఇద్దరి మధ్య ఓపెన్ గా మాట్లాడుకుంటుంటారు. దేవుడు కూడా అంటున్నాడు, నా స్నేహితుడైన అబ్రహాముకు దాచేదనా అంటే దేవుణ్ణి అంటి పెట్టుకున్న వారి జీవితాల్లోకి వెళ్ళి చూడగలిగితే ఒక అబ్రహాము దేవుడితో స్నేహం చేశాడు, ఓ మోషే దేవుడితో స్నేహం చేశాడు, ఓ యెహోషువ మోషే గారు దేవుడితో సహవాసం చేశాడు. ఓ ఇస్సాకు జీవితంలోకి వెళ్ళినా, ఓ యాకోబు జీవితంలోకి వెళ్ళినా, ప్రవక్తల జీవితాల్లోకి వెళ్ళినా, న్యాయాధిపతుల జీవితాల్లోకి వెళ్ళినా, భక్తుల జీవితాల్లోకి వెళ్ళినా, అపోస్తలుల జీవితాల్లోకి వెళ్ళినా, వాళ్ళ జీవితాల్లో జరిగింది ఏంటని జాగ్రత్తగా మనం ఆలోచించినప్పుడు దేవునితో అడుగుల్లో అడుగు వేసుకుంటూ వారు వారి ప్రయాణాన్ని కొనసాగించారు, విజయాలను సాధించారు. భూమి మీద ఎన్నో ఆశ్చర్య క్రియలు వాళ్ళు ఆస్వాదించారు, వాళ్ళ బ్రతుకులో చూడగలిగారు. దేవుని వాళ్ళ ఎన్నో ఆశ్చర్యక్రియలు. ఒక ఏలియా గారి జీవితంలో దేవుడు చేసిన ఆశ్చర్యక్రియ, ఓ యెహోషువ ప్రార్థనకు దేవుడు స్పందించిన తీరు, తన యొక్క ప్రవక్త అయినటువంటి ఒక ఏలియా ఆకలిని తీర్చిన తీరు, ఇవన్నీ మనం ఆలోచిస్తే నిజంగా ఎంత ఆశ్చర్యంగా ఉంటుందో ఆలోచించటం. ఒకరోజు యెహోషువ గారి దగ్గరికి దేవుడు వచ్చి, యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము 5, 6, 7 వచనాలు మీరు జాగ్రత్తగా చూడగలిగితే, మోషే గారి తదనంతరం యెహోషువ నాయకుడిగా ఉన్నాడు ఇశ్రాయేలీయులకు. ఆయన నడిపిస్తుంటున్నాడు, పాలు తేనెలు ప్రవహించే కనాను దేశానికి వారిని తీసుకుని వెళ్ళాలి. ఇది ఆ దేశంలో అడుగు పెట్టకుండానే మోషే హతుడైపోయాడు, మరణములోనికి వెళ్ళిపోయాడు. మోషే గారి తదనంతరం చక్కటి సుగుణాలు కలిగిన వాడు యెహోషువ నాయకత్వాన్ని అవలంబించాడు, నాయకత్వాన్ని కొనసాగిస్తుంటున్నాడు. అప్పుడు దేవుడు యెహోషువ గారి దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు చూడండి, యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 5, 6, 7 వచనాల్లో, నీవు బ్రతుకు దినములన్నిటిను
ఏ మనుషుడును నీ ఎదుట నిలవలేక ఉండును. నీవు బ్రతికే దినములన్నిటిలో ఏ మనుషుడు నీ దగ్గర నిలబడాడు. యెహోషువ ఆ రోజు ఎంత ఆనందానికి లోనై ఉండాలి ఆలోచించాడు. నీ బ్రతుకు దినముల్లో ఏ మనుషుడు నీ ఎదుట నిలవలేడు అంటున్నాడు. నెక్స్ట్, నేను మోషేకు తోడై ఉండినట్లు నీకును తోడై ఉందును, నిన్ను విడవను, నిన్ను వెడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండము. నేను మోషేకు తోడై ఉన్నట్టు నీకు తోడై ఉంటాను. మోషేకి ఎలా తోడై ఉన్నాను చూడండి. అరణ్యములో ఆయనతోటి ప్రయాణము, ఆకాశంలో అగ్నిస్తంభము, ఇదిగో పగటిపూట మేఘస్తంభము, రాత్రిపూట అగ్నిస్తంభము, ఎర్ర సముద్రాన్ని 2 ముక్కలు చేసిన స్థితి, ఆహారాన్ని పెట్టిన స్థితి, బండలో నుంచి నీటిని తీసుకుని వచ్చిన స్థితి, 6 లక్షల మందికి ఒక్కడే నాయకత్వాన్ని వహించి ఆయన తన పిల్లలను ప్రయాణం చేస్తూ నడిపిస్తున్నటువంటి కాలంలో మోషేకు నేను తోడై ఉన్నాను. ఇప్పుడు మోషే లేడు. మోషేకి శిష్యుడిగాను వచ్చావు. మోషే లాంటి నాయకత్వాన్ని నువ్వు కొనసాగించాలి. ఇదిగో ఆ రోజు మోషేకు తోడై ఉన్న నేను నీకును తోడై ఉంటాను, నీకు కూడా తోడై ఉంటాను, నిన్ను విడవను, నిన్ను ఎడబాయను. నేను నీకు తోడై ఉంటే ఏ మనుషుడు కూడా నీ ఎదుట నిలవలేడు. ఏమంటే దేవుడే మనకు తోడై ఉంటే ఎంత గొప్పగా ఉంటుందో ఆలోచించండి. ఒక ఎమ్మెల్యే సహకారం నీకుంటే నువ్వు ఎంత ధైర్యంగా ఉంటావు. ఏమంటే ఓ ఎమ్మెల్యే నీకు తెలిసి ఉంటే నువ్వు ఫోన్ చేయగానే ఆయన రెస్పాండ్ అవుతున్నాడు అంటే కనుక నువ్వు ఎవరికి భయపడతావు? నేను ఎవరి మనిషినో తెలుసా అంటావు, నాకెవరు తెలుసా అంటావు. లోకములో ఒక అధికారే ఇదిగో నిన్ను గుర్తుపెట్టుకొని నీ యొక్క మాటకు స్పందించినప్పటికీ అంత ఆనందం ఉంటే, అతను నిన్ను గుర్తుపెట్టుకుంటే, పరలోకమందున్న దేవుడి నిన్ను గుర్తుపెట్టుకుంటే, యెహోషువ దగ్గరికి వచ్చి అంటున్నాడు, మోషేకు తోడై ఉన్నట్టు నేను నీకు తోడై ఉంటాను. ఏ మనుషుడు నీ ఎదుట నిలవలేడు, నీ ఎదుట ఎవరు నిలవలేడు. నేనే నీకు తోడు అంటే ఇంకెవరు నిలబడతాడేంటి? దేవుడు నీ పక్షానుంటే నీకు ఎదురొట్టేవాడు ఎవడు ప్రపంచంలో ఉండడు. దేవుని వాడు దేవుడు నీ వెంటుంటే ఈ ప్రపంచంలో ఏ శక్తి నిన్ను ఆపలేదు. దేవుడు నీతో ఉంటే ఈ పంచభూతాలలో ఏ శక్తి నిన్ను అడ్డగించలేదు. కానీ దేవుడు నీకు తోడై ఉండాలంటే నువ్వెలా ఉండాలి ఆలోచించండి. నేను నీకు తోడై ఉంటాను, ఇదిగో నిన్ను విడవను, ఎడబాయనంటూ 7వ వచనం అంటున్నాడు. అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహు ధైర్యముగా ఉండి నువ్వేం చేయాలి? నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున నువ్వు చేయాలి. నువ్వు నడిచే ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు నీవు దానిలో నుంచి కుడివైపు గాని ఎడమవైపు గాని తొలగిపోకూడదు. నువ్వు తొలగిపోకూడదు అంటే మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం ఏదైతుందో, ఆ రోజు సీనాయి పర్వతం మీద నేను ఇచ్చిన ధర్మశాస్త్రం ఏమైతుందో ఆ కట్టడాలని మీకు ప్రకటించాడు మోషే. మీరేం చేయాలంటే ఆ ధర్మశాస్త్రంలో మీకు బోధించినటువంటి ప్రతి దాన్ని బట్టి మీరు ఇటు గాని అటు గాని కుడికి ఎడమలకు తిరగకుండా వాటిని అనుసరించాలి. నీ బ్రతుకులు అనుసరించాలి. అంటే ఇప్పుడు జాగ్రత్తగా మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, నేను నిన్ను విడవను, మోషేకు తోడైనట్టు నీకు నేను తోడై ఉంటాను, ఏ మనుషుడు నీ ఎదుట నిలవలేడు, ఇదిగో నేను నీకు ఎప్పుడు తోడై ఉంటానని దేవుడు ముందు వాగ్దానం చేశాడు. వాగ్దానాన్ని పొందుకోవాలంటే, వాగ్దాన ఫలము నీ జీవితంలో అనుభవించాలంటే నీ జీవితంలో జరగవలసింది ఒకటి ఉంది. అదేంటంటే దేవుడిచ్చినటువంటి ధర్మశాస్త్రానికి తల ఒగ్గి నువ్వు బ్రతకాలి. ఎంత గొప్పదో ఆలోచించండి. ఆ రోజు యెహోషువకు తోడై ఉన్న దేవుడు, ఆ రోజు మోషేకు తోడై ఉన్న దేవుడు ఈ రోజు నీకు తోడై ఉంటాడు, నీకు సహకారంగా ఉంటాడు. కానీ ఆ రోజు ఒక యెహోషువ బ్రతికిన తీరి, ఓ మోషే గారు బ్రతికిన విధానము నీ బ్రతుకులో నా బ్రతుకులో కూడా కనపడాలి దేవుని వల్ల. అది దేవుడు కోరుకుంటున్నాడు. అలా నువ్వు తల ఒగ్గి బ్రతికితే ఆయన ఆశ్చర్యక్రియలు నీవు నా బ్రతుకులో కూడా జరుగుతాయి. ఆ రోజు యెహోషువ అంటున్నాడు, సరే తండ్రి, ఇదిగో మోషే నాకు ఆజ్ఞాపించినట్టు నేను బ్రతుకుతాను తండ్రి, నేను ఉంటాను తండ్రి అని ఆజ్ఞాపిస్తున్నట్టు ప్రతి మాటకు తల ఒగ్గుతున్నాడు. తల ఒగ్గుతుంటే భారమైన ప్రయాణము కళ్ళ ముందు కనపడుతుంది యెహోషువకు. కనానులోనికి అడుగు పెట్టాలి. ఆ కనాను ప్రయాణములో ఓ భారమైన ప్రయాణం కళ్ళ ముందు కనపడుతుంది. ఏంటింతగా భారమైన ప్రయాణం అని జాగ్రత్తగా ఆలోచిస్తే, వారు దాటవలసిన ఒక భయంకరమైనటువంటి నది కనపడుతుంది కళ్ళ ముందు. నదిని దాటాలి. ఈ లక్షల మందిని తీసుకొని
ఆ యోర్దాను నదిని దాటి ఆవలున్నటువంటి సస్యశ్యామలమైనటువంటి ప్రాంతములో వీళ్ళు అడుగు పెట్టాలి. యోర్దాను నదిని దాటి అవతలకు అడుగు పెట్టాలి. యోర్దాను నదిని దాటడం అనేది చిన్న విషయం? ఆలోచించండి. యెహోషువ, నేను నీకు తోడై ఉన్నాను, నీతో ఉన్నాను, నువ్వు ధైర్యంగా ఉండని దేవుడు చెప్తున్నాడు. రేపు తెల్లవారి ఇదిగో యోర్దానును దాటాలి. పసిపిల్లలు, పెద్దవారు, నడి వయసు కలిగిన వారు, సర్వ సంపదలు, పశు సంపాద్యము ఇవన్నిటిని పట్టుకొని బయలుదేరాలి. యోర్దాను నది భయంకరంగా ప్రవహిస్తుంది. ఈ ప్రవహించే నదిని దాటాలంటే నిజంగా ఏ అద్భుతం జరగాలి? ఇప్పుడు అక్కడ చెప్పండి దేవుని వాళ్ళరా. ఏం జరిగితే అది దాటగలరు మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే. అదే యెహోషువ గ్రంథము 3వ అధ్యాయం 1వ వచనం మీరు చూడగలిగితే, 3వ అధ్యాయం 1వ వచనములో యెహోషువ లేచినప్పుడు ఆయన వేకోన లేచినప్పుడు అతను ఇశ్రాయేలులందరూ సిత్తీము నుంచి బయలుదేరి యోర్దానుకు వచ్చి దానిని దాటక మునుపు అక్కడ నిలిచిరి. సిత్తీము నుంచి యోర్దాను వరకు వచ్చారు, దానిని దాటక మునుపు అక్కడ నిలిచారు. నిలిచిన తర్వాత 5వ వచనం మీరు చూడగలిగితే, మరి యెహోషువ రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయును గనుక, ఇదిగో యోర్దాను ముందుకు వచ్చి వారితో మాట్లాడుతున్న ఒక అద్భుతమైన మాట. రేపు యెహోవా మీ ఎడల అద్భుతమైన కార్యము చేయును. అద్భుతము చేయబోతున్నాడు దేవుడు, అద్భుతము చేయబోతున్నాడు గనుక అద్భుతం మీ బ్రతుకులో జరగాలంటే, మీలో ఏం జరగాలంటే ఒక మాట చెబుతున్నాడు, మీరు పరిశుద్ధపరచుకొనుడి. మీరు పరుచుకొనుడి, మీరు పరిశుద్ధపరచుకొనని జనులకు ఆజ్ఞ ఇచ్చెను. ఇప్పుడు జాగ్రత్తగా మనం ఆలోచిస్తే యెహోషువతో దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, మోషేకు తోడై ఉన్నట్టుగా నేను నీకు తోడై ఉంటాను, ఏ మనుషుడు నీ ఎదుట నిలవలేడు, ఇదిగో నీ వెళ్ళే ప్రతి చోట నీకు సహాయంగా ఉంటాను. కానీ మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రాన్ని నువ్వు అనుభవిస్తూ, ఇదిగో ప్రకటిస్తూ, లేదంటే దాన్ని అనుసరిస్తూ ఉండాలి నీ జీవితంలో. ధర్మశాస్త్రాన్ని నువ్వు అవలంబిస్తూ ఉండాలి నీ బ్రతుకులో. అది నీ బ్రతుకులు నెరవేరుస్తూ ఉండాలి, దాన్ని తలొగ్గి ఉండాలి. అప్పుడే నీ జీవితంలో నా సహాయం నీకు దక్కుతుంది అని చెబుతున్నాడు. ఇక్కడ యెహోషువ ఇశ్రాయేలును చెబుతూ ఏనంటున్న మాట ఏంటంటే, రేపు యెహోవా మీ ఎడల అద్భుత కార్యాన్ని చేయబోతున్నాడు. కాకపోతే ఈ కార్యం మీ బ్రతుకులో జరగాలంటే ఇప్పుడు జరగాల్సింది ఏంటంటే, మీ హృదయములను రేపు పరిశుద్ధ పరచుకోండి. అంటే దేవుడు మనకు సహాయం ఉండాలన్నా నువ్వు దేవుడి యొక్క వాక్యానికి తలవగ్గాలి. దేవుడి ఆశ్చర్యక్రియలు నీ బ్రతుకులో జరగాలన్నా ఇదిగో నీ హృదయం ముందు శుద్ధిగా చేసుకోవాలి. ఈ 2 విషయాలు మనకి ఎప్పుడు అర్థం కావాలి దేవుని వల్ల. దేవుడు మనకు సహాయం ఉండాలంటే నువ్వు వాక్యానికి తల ఒగ్గి ఉండాలి. ఎప్పుడు వాక్యానుసారంగా మనం బ్రతుకుతూ ఉండాలి. దేవుని ఆశ్చర్య క్రియలు మన బ్రతుకులో జరగాలంటే ఎప్పుడు మన హృదయం పరిశుద్ధముగా ఉండాలి. ఇదిగో ఇశ్రాయేలులకు అదే ఆజ్ఞాపిస్తున్నాడు యెహోషువ, మీ హృదయములను పరిశుద్ధ పరుచుకోనండి. 7వ వచనం చూడండి. అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లా, నేను మోషేకు తోడై ఉన్నట్లు నీకు కూడా తోడై ఉందును, ఇశ్రాయేలు అందరూ ఎరుగునట్లు నేను వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టెదను. నేను మోషేకు తోడై ఉన్నట్లు నీకును కూడా తోడై ఉన్నాన్ని ఈ చుట్టూ ఉన్న ఇశ్రాయేలును తెలుసుకోవడానికి వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టెదను. ఎలా చేస్తున్నాడు? ఎలా గొప్ప చేస్తాడు? అమ్మో, మోషేకు తోడై ఉన్న దేవుడు ఇదిగో ఆయన తదనంతరం యెహోషువ కూడా తోడై ఉన్నాడని చుట్టూ ఉన్న ప్రజానీకానికి అర్థం కావాలంటే మోషే జీవితంలో జరిగిన ఆశ్చర్యక్రియ, మోషే పట్ల దేవుడు చేసిన అద్భుతమే ఏదో ఒకటి అలాంటిది యెహోషువ జీవితంలో కూడా దేవుడు చేయబోతున్నాడు. ఈ సంగతి మనకు అర్థం కావాలి. ఏటో అది మీరు చూడగలిగితే 10వ వచనాన్ని చూడండి పిల్లరా, 10, 11 వచనాలు. వారితో ఇట్లను సర్వలోకనాథుని నిబంధన మందసమును మీకు ముందుగా యోర్దానును దాటబోచున్నది గనుక జీవము గల దేవుడు మీ మధ్య ఉన్నాడనియు ఆయన నిశ్చయముగా మీ ఎదుటుండి కనానీయులను, హిత్తీయులను, హివ్వీయులను, పెరెచ్చీయులను, గెర్గేసీయులను, అమోరీయులను, యెబూసీయులను ఎల్లగొట్టును. కాబట్టి దీనివల్ల మీరు తెలుసుకొందురు దేవుడు మీకు తోడై ఉన్నాడు. మీ ఎదుటి నుంచి కొంతమందిని ఎల్లగొట్టబోతున్నాడు. ఆయన మీకు తోడై ఉన్నాడు. మీకు అర్థం కాబోతుంది అంటున్నాడు. ఎలా తోడై ఉన్నాడు, ఏం చేయబోతున్నాడు, ఏంటి ఇంతకు అద్భుతం అని
ఆ సందర్భంలో జాగ్రత్తగా మనం ఆలోచిస్తే పిల్లరా 13-14 వచనంలో సర్వలోకనాథుడగు యెహోవా నిబంధన మందసమును మోయు యాజకుల అరకాలు యొర్దాను నీళ్లను ముట్టగానే యొర్దాను నీళ్లు అనగా ఎగువ నుంచి దిగువకు పారుతున్నటువంటి నీళ్లను ఆపబడి ఏకరాశిగా నిలుచును. కోతకాలం అంతయు యొర్దాను దాని గట్లన్నిటి మీద పొర్లిపారుచున్నటువంటి నది రేపేం జరగబోతుందంటే, ఇదిగో మందసాన్ని భుజాన పెట్టుకున్న యాజకులు ముందు నడుస్తారు, వెనకాతల ప్రజలందరూ నడుస్తారు. వెనకాతల ప్రజలందరూ నడుస్తూ ఇదిగో ఆనందంగా నదిని దాటాలంటే, ప్రవహించే నదిలో ఒక అద్భుతం చేయబోతున్నాడు దేవుడు. ఏం చేయబోతున్నాడంటే నదిని 2 ముక్కలు చేయబోతున్నాడు. ఎంత ఆశ్చర్యక్రియ ఆలోచించండి. ఇది ఎలా సాధ్యమని యెహోషువతో అంటే ఆయన అంటున్నాడు, ఇది ఎలా సాధ్యం అంటే మందసాన్ని మోస్తున్నటువంటి యాజకుల అరికాళ్ళు పాదాలు యొర్దాను నది నీటిని తాకగానే నీరు 2 ముక్కలుగా మారిపోతుంది. ఆరిన నేలలో ఇశ్రాయేలు నడుచుకుంటూ వెళ్ళిపోతారు. 16-17 వచనాలు చూడండి. పైనుంచి పారు నీళ్లు బహు దూరమున సారేదాను వద్దనున్న ఆదామును 15 వచనం చూడండి పిల్లలు. అప్పుడు ఆ మందసమును మోయువారు యొర్దానులో దిగిన తర్వాత మందసమును మోయి యాజకుల అరికాళ్ళు నీటి అంచున మునగానే పైనుంచి పారుతున్నటువంటి నీరు బహు దూరమున సారేతాను వద్దున్న ఆదామనుపురం దగ్గర ఏకరాశిగా నిలిచను నీళ్లు. ఏకరాశిగా నిలిచను. ఎంత అద్భుతమైన క్రియ ఒకసారి ఆలోచించండి. ప్రవహించే నదిలో యాజకుల పాదాలు మోపగానే ఆ నది వెనుకకి వెళ్ళిపోయింది. ముందున్న నీళ్లు వెళ్ళిపోయి మరి వెనకున్న నీళ్ళ సంగతి ఏంటి? పైనుంచి వస్తున్నాయి కదా. కింద దిగువ ఉన్న వాటర్ అయితే వెళ్ళిపోతుంది, మరి పైనుంచి పారుతున్న వాటర్ సంగతి ఏంటి? దేవుడు ఏం ఆలోచించాడంటే, ఇదిగో మోషే జీవితంలో నేను చేసినట్టు నీ జీవితంలో చేయబోతున్నానని యెహోషువతో మాటిచ్చినటువంటి తండ్రి మోషే జీవితంలో చేసింది ఏంటంటే, ఆయన ఎర్ర సముద్రాన్ని 2 ముక్కలుగా చేసి నీటిని ఇరువైపు గోడగా కట్టాడు. నిలిచున్న సముద్రాన్ని 2 ముక్కలు చేశాడు మోషే జీవితంలో. ప్రవహించే నదిని 2 ముక్కలు చేశాడు యెహోవా గారి జీవితంలో, ఆయన కాలంలో దేవుని వల్ల. ఎంత ఆశ్చర్యక్రియ ఆలోచించండి. నేను మోషేకు తోడై ఉన్నట్లు నీకు కూడా తోడై ఉన్నానని ఈ చుట్టూ ఉన్నటువంటి ఈ సమాజం తెలుసుకున్నట్లు నేను ఒక అద్భుతాన్ని చేయబోతున్నాను యెహోషువ. రేపేదటికి ఒక అద్భుతాన్ని చేయబోతున్నాను, మీరు మీ హృదయములను శుద్ధి చేసుకోండి. దేవుడు నిజంగా ఎంత గొప్ప కార్యం చేశాడో ఆలోచించండి. కింద ఉన్న నీరంతా వెళ్ళిపోయింది, పైనుంచి ప్రవహిస్తుంది వాటర్. ఇదిగో నా పిల్లలు ఇశ్రాయేలు యొర్దాను దాటాలి. ఈ నీటిని ఏం చేయాలనుకున్నటువంటి దేవుడు ఏం చేసినట్ట, ఇదిగో సారీనాథను పురం దగ్గర ఆదామను పురం దగ్గర నీటిని ఏకరాశిగా పోసాడంటే నీరు కిందికి ప్రవహించకూడదు, పైకి వెళ్ళిపోవాలని ఆజ్ఞాపించాడు దేవుని వల్ల. ధాన్యాన్ని రాసిపోయడం తెలుసు, నీటిని రాసిపోసేవాడు ఉన్నాడా ప్రపంచంలో? ఆలోచించండి. ఓ ధాన్యపు రాశి నీకు తెలుసు, నీటిని రాసిపోసేవాడు ప్రపంచంలో ఎవడైనా ఉన్నాడా? అది దేవుడికే సాధ్యము, మనుషుల వల్ల కాదు దేవుని వల్ల. నీటిని రాశిగా పోసాడు, నీటిని రాశిగా పోసాడు. ఏమండి, నీటిని రాశిగా పోసిన మరుక్షణమే ఆరిన నేల మీద యొర్దాను నుంచి ఏం చేశారట? వారు సంతోషంగా ఆరిపోయిన నేల మీద యొర్దాను నుంచి వారు బయటికి వెళ్ళిపోయారు. ఆరిన నేల నుంచి వాళ్ళు నడుచుకుంటూ వెళ్ళిపోయారు. ఎర్ర సముద్రాన్ని 2 ముక్కలు చేసినప్పుడు ఆరిన నేల మీద వాళ్ళు నడిచారన్నది ఓ మోషే కాలంలో దేవుడు చేసిన ఆశ్చర్యక్రియ అనుకుంటే, యెహోషువ కాలంలో దేవుడు చేసిన ఆశ్చర్యక్రియ ఏంటో ఆలోచించండి. యెహోషువ కాలంలో దేవుడు చేసిన ఆశ్చర్యక్రియ ఏంటంటే యొర్దాను నదిని 2 ముక్కలు చేశాడు దేవుని వాడ. యెహోవా జీవితంలో దేవుడు చేసిన ఆశ్చర్యక్రియ అద్భుతము. ఈ రోజు మనం సంభాషిస్తున్నాము, మనం మాట్లాడుకుంటున్నాం ఆ సందర్భాన్ని గురించి. ఎంత ఆశ్చర్యక్రియ ఒకసారి ఆలోచించండి. ఆ రోజు ఇశ్రాయేలు అందరూ దానిలో నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోయారు. ఇక్కడ అద్భుతమైనటువంటి ఒక విషయాన్ని మనం గమనించాలి. ఏంటి ఆ విషయం అనగానే, యాజకులు మందసాన్ని మోసుకుంటూ యొర్దానులో అడుగు పెట్టారు. మందసము యాజకుల భుజాల మీద ఉంది. ఆ భుజాల మీద మందసాన్ని పెట్టుకున్న యాజకులు ఇదిగో ఆ నదిలో అడుగులు పెట్టారు. ఆ పాదాలు నీటిని తాకగానే యొర్దాను 2 ముక్కలైపోయింది. ఇప్పుడు జాగ్రత్తగా అక్కడ విషయం గమనించాలి. ఏంటో తెలుసా? మందసానికి ఉన్న ప్రాముఖ్యత ఏంటి అక్కడ? ఇప్పుడు మందసం యాజకుల మీద భుజాల మీద లేకపోతే పరిస్థితి ఏంటి?
మందసం యాజకుల భుజాల మీద లేకపోతే ఇదిగో యోర్దాను 2 ముక్కలు అవ్వదు. ఎందుకంటే మందసము అనగానే దానికి ఒక ప్రాముఖ్యత ఉంది. మందసాన్ని పట్టిన వారి అరకాళ్ళు ఇదిగో నీటిని తాకాలి 2 ముక్కలు అవ్వాలి. మందసములో ఏమున్నది? ఎంతకి మందసములో ఏమున్నది? మందసములో ఏమున్నది? ఇది మనం బాగా ఆలోచించవలసినటువంటి విషయం దేవుని వల్ల. నిర్గమకాండం 25వ అధ్యాయము 10వ వచనాన్ని చూడండి. మందసం అనగానే ఏంటో మనం జాగ్రత్తగా ఆలోచిస్తే, నిర్గమకాండం 25వ అధ్యాయం 10వ వచనములో ఇశ్రాయేలుకు ఆజ్ఞాపిస్తూ దేవుడు మోషేకి చెబుతున్నటువంటి ఒక ఆజ్ఞలో ఒక ఆజ్ఞ ఏంటంటే, వారు తుమ్మకర్రతో ఒక మందసాన్ని చేయవలను, దాని పొడుగు, దాని వెడల్పు, దాని ఎత్తు ఇంత సైజులో ఉండాలని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. అంటే ఒక పెట్టె ఆకారంలో ఒక పెట్టెను చేయండి, అది తుమ్మకర్రతో ఒక పెట్టెను చేయండి, మందసాన్ని చేయండి అన్నాడు. ఎందుకయ్యా మందసం అనగానే 16వ వచనంలో ఏం చెప్తున్నాడు చూడండి. అదే ఆ మందసములో నేను నీకిచ్చు శాసనములు ఉంచవలెను. ఆ మందసములో నువ్వు ఏం పెట్టాలంటే మోషే, నేను నీకు ఇచ్చే శాసనములను ఆ మందసములో మీరు పెట్టాలి. మందసములో శాసనములు పెట్టాలి. శాసనములు అనగానే ఇదిగో దేవుడు ఒకరోజు మోషేకి ఇచ్చినటువంటి ధర్మశాస్త్రము ఆ రోజు పలకల మీద దేవుడిచ్చాడు. ఆ పలకల మీద కలిగిన ధర్మశాస్త్రము ఎక్కడ పెట్టమంటున్నాడు? మందసములు అనగా పెట్టెలో భద్రించండి. ఇప్పుడు యెహోషువ కాలంలో యాజకులు భుజం మీద మందసాన్ని మోసుకుంటూ వెళుతున్నారు. మందసములో ఏముంది అనగానే మందసములో దేవుని శాసనాలు ఉన్నవి. మందసములో దేవుడి శాసనాలు ఉన్నవి. మందసములో దేవుడి శాసనములు ఉన్నవి. మందసము యాజకుల భుజాల మీద ఉంది. యాజకుల పాదాలు యోర్దానును తాకగానే యోర్దాను 2 ముక్కలైపోయింది. నీటిని దేవుడు రాశిగా పోశాడు. ఇక్కడ బాగా ఆలోచించవలసింది ఏంటంటే, మందసం అనేది యాజకుల భుజాన మీద లేకపోతే ఆలోచించండి, అందులో దేవుడి శాసనాలు ఉన్నవి. ఆ శాసనాలు కలిగిన పెట్టే యాజకుల భుజాన మీద లేకపోతే యోర్దాను 2 ముక్కలయ్యేది కాదు దేవుని వాళ్ళ. ఇది మనకు బాగా అర్థం కావాలి. ఆ శాసనాలు కలిగినటువంటి పెట్టే యాజకుల భుజాన మీద ఉంది. ఆ శాసనములను మోసుకొని వెళుతున్నటువంటి యాజకుల అరకాళ్ళు యోర్దాను నదిని తాకగానే యోర్దాను నది 2 ముక్కలైపోయిందంటే అదే మందసము యాజకుల భుజాల మీద లేకపోతే యాజకులు మునిగిపోయేవారు, ఇశ్రాయేలును నాశనములోనికి వెళ్ళిపోయేవారు దేవుని వాళ్ళ. ఇది మనకు అర్థమైతే దేవుని వాళ్ళ ఈ రోజు మందసానికి ప్రతిరూపం ఏంటి ఆలోచించండి. ఒకరోజు శాసనములను ఒక పెట్టెలో ఉంచమన్నాడు దేవుడు. ఈ రోజు శాసనములు అనగానే ఈ రోజు మందసం ఎక్కడుంది? ఈ రోజు మందసం ఎక్కడుంది? ఏ పెట్టెలో ఉంచమన్నాడు దేవుడు శాసనములను? ఏ పెట్టెలో పెట్టమన్నాడు దేవుని వాళ్ళ? ఈ రోజు మందసము లేదు దేవుని వాళ్ళ. ఈ రోజు మందసము లేదు. మందసానికి ప్రతిరూపంగా ఒకటి మార్చాడు. ఇర్మీయా గ్రంథం 31వ అధ్యాయం 31వ వచనాన్ని మీరు చూడగలిగితే, ఇర్మీయా గ్రంథం 31వ అధ్యాయం 31వ వచనములో 31వ వచనములో ప్రియులారా, ఇదిగో నేను ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ క్రొత్త నిబంధన చేయి దినములు వచ్చుచున్నవి. ఇదే యెహోవా వాక్కు. ఏటట ఆ క్రొత్త నిబంధన చేసే దినములు? అది ఐగుప్తులో నుంచి ఇశ్రాయేలు బయటికి రప్పించిన దినమున, నేను వారి చేయి పట్టుకున్న దినమున వారి పితరులతో నేను చేసిన నిబంధన వంటిది కాదు. నేను వారికి ఇప్పుడు చేసే నిబంధన ఏంటంటే, ఒకరోజు రాతి పలకల మీద వారికి శాసనములను ఇచ్చాను, కానీ ఇక నుంచి వారి హృదయముల మీద నేను వాటిని వ్రాతును. ఒకరోజు పలకల మీద శాసనాలను రాసిచ్చాను, ఇక నుంచి వారి హృదయం మీద నేను శాసనములను రాసేదను. అంటే ఏం జరుగుతుంది ఇక్కడ జాగ్రత్తగా ఆలోచిస్తే, ఒకరోజు శాసనములు అనగానే పలకలకు పరిమితమయ్యాయి. రాబోయే కాలములో యేసుక్రీస్తు తదనంతరము ఇక శాసనములు లేవు. శాసనాలను భద్రపరిచినటువంటి మందసము లేదు దేవుని వాళ్ళ. ఎక్కడ రాస్తానన్నాడు దేవుడు? ఆయన శాసనములు అనగానే మానవ హృదయాల మీద నేను రాస్తాను అన్నాడు. అంటే ఇప్పుడు మందసము లేదు, శాసనములు రాయబడిన పలక లేదు. ఇప్పుడు పలకేది అనగానే నీ హృదయం. అంటే దేవుడి శాసనాలను ముద్రించే పలక ఈ కాలములో మందసం కాదు. దేవుడి శాసనములను ముద్రించినటువంటి ఇదిగో రాతి పలకలు ఈ కాలములో లేవు. ఆ రోజు రాతి పలకలు, ఈ రోజు నీ హృదయము. ఆ రోజు మందసము, ఆ శాసనాలను మోసుకోవడానికి ఒక పెట్టె. ఈ రోజు మానవ దేహమే ఇదిగో ఈ హృదయానికి ఒక పెట్టెగా ఉండాలని దేవుడు కోరుకున్నాడు. ఎంత ఆశ్చర్యం ఆలోచించండి.
ఇది ఎందుకు చెప్పానంటే, ఆ రోజు శాసనాలు కలిగిన మందసాన్ని యోర్దాను దాటడానికి వారి భుజాల మీద పెట్టుకున్నప్పుడు ప్రవహించే యోర్దాను 2 ముక్కలైందన్నది ఎంత నిజమో, ఈ రోజు శాసనాలు నీ హృదయంలో పెట్టుకొని ఈ దేహాన్ని శాసనములకు ఒక పెట్టెగా నువ్వు మలుచుకుంటే నీ జీవితంలో కూడా దేవుడు అద్భుతాలు చేయబోతున్నాడు, చేస్తాడు దేవుని వల్ల. అది ఆశ్చర్యమేమి కాదు. నేను తోడై ఉంటానని దేవుడు మాటిచ్చాడు. కానీ దేవుడి శాసనాలు నీ హృదయంలో పెట్టుకోగలవా? ఆలోచించండి. దేవుని ఆశ్చర్యక్రియలు అనగానే కళ్ళ ముందు కొన్ని చేసి మనకు సజీవ సాక్ష్యాలకు పెట్టాడు. ఈ సజీవ సాక్ష్యాలు నీకు అర్థమైతే దేవుడు నీకు దగ్గరగా రావడానికి ఎప్పుడు ఇష్టపడతాడు. కానీ మనిషి దేవుడికి దూరం అయిపోతుంటున్నాడు దేవుని వల్ల. ఓ యెహోషువ దగ్గరయ్యాడు, దేవుడి యొక్క ఉనికిని ఆస్వాదించాడు. ఈ రోజు దేవుడు నీకు అర్థమైతే, ఈ రోజు ఇదిగో శాసనాలు ముద్రించడానికి నీ హృదయం ఒక పలకగా మారాలి. ఆ హృదయాన్ని భద్రం చేసుకోవడానికి నీ దేహమే ఒక మందసంగా మారాలి. అలా నువ్వు గనక ఉంటే ఈ రోజు దేవుడు నీకు ఇచ్చేది ఏంటి తెలుసా? ఏ శక్తి ఈ ప్రపంచంలో నిన్ను ఆపలేదు. ఏ శక్తి ఈ ప్రపంచంలో నిన్ను ఆపలేదు దేవుని వల్ల. నీకంటే గొప్పవాడు ఎవడుంటాడు చెప్పు? ఒకరోజు ఫిలిస్తీన్లు మందసాన్ని తీసుకొని వెళ్ళి ఓ భయంకరమైన శిక్షలోనికి వెళ్ళి తిరిగి మందసాన్ని ఇదిగో వారి ప్రాంతానికి తరలించినప్పుడు, దావీదు కాలం వచ్చినప్పటికల్లా మందసాన్ని తీసుకుని రావాలని ఒక ఆలోచన కలిగి దావీదు ప్రయత్నం చేస్తున్నాడు. దావీదు ప్రయత్నం చేస్తూ చేసినటువంటి క్రియల్లో సమూయేలు మొదటి గ్రంథము 6వ అధ్యాయము 19వ అధ్యాయాన్ని మీరు జాగ్రత్తగా చూడగలుగుతున్నారా? సమూయేలు మొదటి గ్రంథము 6వ అధ్యాయం 19వ వచనంలో, సమూయేలు మొదటి గ్రంథము 6వ అధ్యాయం 19వ వచనంలో, బెత్షెమెషు వారు ఫిలిస్తీన్లలో నుంచి ఎప్పుడైతే మందసము ఎద్దుల బండి మీద వారి ప్రాంతానికి వచ్చిందో, ఈ మందసములో ఏముందో ఒకసారి చూద్దాం అనుకున్నారట. బెత్షెమెషు వారు పెట్టెను ఓపెన్ చేశారు. ఆ పెట్టెలో శాసనములు ఉన్నవి. పెట్టెను ఓపెన్ చేసి చూద్దాం అనుకుని ఓపెన్ చేయగానే ఎప్పుడైతే పెట్టెను తెరిచారో అప్పుడు ఏం జరిగిందట? యెహోవా మందసమును తెరిచి చూడగా దేవుడు వారిని హతము చేసి ఆ జనులను 50,070 మందిని మొత్తెను. 50,070 మందిని మొత్తెను. బా, పెట్టెను తెరిచినందుకు 50,070 మందిని చంపేశాడు దేవుని వల్ల. ఎంత భయంకరమైన స్థితి ఆలోచించండి. 50,070 మందిని మొత్తెను. పెట్టెను టచ్ చేయడానికి వీల్లేదు. అందులో దేవుడి శాసనాలున్నవి. అర్థం చేసుకోండి ఒకసారి దేవుని వల్ల. ఆ పెట్టెను ఒకరు ముట్టడానికి వీల్లేదు. ఆ తర్వాత జాగ్రత్తగా మనం ఆలోచిస్తే సమూయేలు మొదటి గ్రంథం 2వ గ్రంథము 6వ అధ్యాయం 6వ వచనములో కూడా 6వ అధ్యాయం 6వ వచనములో నాకోను కళ్ళము దగ్గరకు వచ్చినప్పుడు మందసాన్ని తీసుకుని వస్తున్నాడు మరలా దావీదు ఆ ప్రాంతం నుంచి. దావీదు కాలంలో మందసాన్ని ఎద్దుల బండి మీద ఎక్కించి తీసుకొని వస్తున్నప్పుడు నాకోను కళ్ళము దగ్గరకు వచ్చినప్పుడు ఎద్దుల కాళ్ళు జారి మందసము పడిపోయేటట్టుగా ఒరిగిపోయిందట బండి మీద. అప్పుడు వెంటనే ఉజ్జాని అతను ఏం చేశాడు? చెయ్యి చాపి మందసమును పట్టుకొనగా యెహోవా కోపము ఉజ్జా మీద రగులు కొనగా, ఉజ్జా చేసిన తప్పును బట్టి దేవుడు ఆ క్షణమందే అతన్ని మొత్తగా అతడు అక్కడనే దేవుడి మందసము దగ్గర పడి చచ్చిపోయాను. అక్కడే పడి చచ్చిపోయాడట. కానీ మందసం జారి పడిపోతుంది అనుకున్నాడు. పాపం పడిపోతుంది అనుకుని పట్టుకోపోయాడట. మందసం పడిపోతుందన్నాను పట్టుకోవడానికి వీలు లేదు. మందసాన్ని తెరిచి చూడడానికి నువ్వు సాహసం చేయకూడదు. అలా దేవుడి శాసనములు ఉన్నవి. మందసం పడిపోతుందంటే దేవుడు పడగొట్టుకోగలడు, ఇదిగో నిలబెట్టుకోలేడు. ఆయన పడిపోతుంది అన్నట్టుగా నీకు అనిపిస్తుందేమో, నువ్వు ముట్టడానికి వీలు లేదు. ఉజ్జాను చంపేశాడు. బేత్షెమెషు వారిని 50,070 మందిని చంపేశాడు. ఇదిగో ఆ శాసనములు కలిగిన పెట్టెను ముట్టడానికి ఒక్కొక్కరు భయంకరమైనటువంటి భయాందోళనలోనికి వెళ్ళిపోతున్నారు దేవుని వల్ల. అంటే శాసనములు కలిగిన పెట్టె యొక్క ఔన్నత్యం నీకు అర్థం కావాలి. అదే శాసనాలు ఈరోజు నీ హృదయంలో ఉంటాయి. అదే శాసనాలు ఈరోజు నీ బ్రతుకులో ఉంటే నిన్ను టచ్ చేసేవాడు ప్రపంచంలో ఎవరు ఉండరు దేవుని వల్ల. ఏదో అనిపిస్తుంది, సమాజం ఏదో గెలుస్తున్నట్టుగా అనిపిస్తుంది నీ మీద. కానీ దేవుడు నీకు తోడుగా ఉంటే నిన్నేం చేయగలదు సమాజం? ఆలోచించావు, నిన్నేం చేయగలదు? అదే మందసము ఇదిగో ఇంటిలో పెట్టుకున్న వారి జీవితాల్లో గురించి కూడా జాగ్రత్తగా ఆలోచిస్తే సమూయేలు 2వ గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనములో
రెండవ గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనములో తరువాత దావీదు తర్వాత దావీదు ఇశ్రాయేలీయులలో ఇశ్రాయేలులో 30,000 మంది శూరులను 30,000 మంది శూరులను సమకూర్చుకొని బయలుదేరి కెరూబుల మధ్య నివసించు సైన్యములకు అధిపతియగు యెహోవా తన నామాన్ని పెట్టబడిన దేవుని మందసమును అక్కడి నుంచి తీసుకొని వచ్చుటకై అతని యొద్ద ఉన్న వారందరితో కూడా యెహోయాదాలో నుంచి ప్రయాణమాయను. దేవుని మందసమును క్రొత్త బండి మీద ఎక్కించి గిబియాలో ఉన్న అభినాదాబు యొక్క ఇంటిలో నుంచి తీసుకొని రాగా అభినాదాబు యొక్క కుమారులకు ఉజ్జాయును అహ్యోనును ఆ క్రొత్త బండిని తోలిరి. 10వ వచనం చూడండి. యెహోవా వంశము దావీదు పురములోనికి తీసుకొని రాకుండా తెప్పించిన వాళ్ళకి గిత్తీయుడకు ఓబేదేదోము ఇంటిలో తీసుకొని అచ్చట ఉంచెను. యెహోవా మందసం 3 నెలలు గిత్తీయుడకు ఓబేదేదోము ఇంటిలో ఉండగా యెహోవా ఓబేదేదోమును అతని ఇంటి వారిని ఆశీర్వదించెను. ఈ మందసాన్ని ఓబేదేదోము ఇంటి దగ్గర ఉంచాడు. ఇక్కడ కొద్ది కాలం ఉంచండి అని అక్కడ పెట్టేశాడు. కొద్ది నెలల పాటు అక్కడ ఉంచగానే ఓబేదేదోము ఇంటిలో ఆశీర్వాదాలు, ఓ చక్కటి ఆశీర్వాదాలకు పాత్రుడుగా మారాడు. దావీదు గారు ఆశ్చర్యపోతున్నాడు. ఇది ఎందుకు చెప్పానంటే పిల్లరా, ఓ మందసాన్ని కలిగిన పెట్టెనే వారి ఇంటిలో పెట్టుకున్నందుకు వారికి ఆశీర్వాదాలు కలుగుతున్నాయన్నది నిజం అనుకుంటే, ఓ మందసాన్ని కలిగిన పెట్టెను మోసుకుంటూ యోర్దాను తాకాన్ని యోర్దాను 2 ముక్కలైందన్నది నిజం అనుకుంటే, ఈ రోజు దేవుని వాక్యము ఇదిగో నీ హృదయంలో రాసుకొని, నీ హృదయంలో భద్రం చేసుకొని, నీ దేహాన్ని వాక్యానికి ఓ పెట్టెగాను మలుచుకుంటే, నీ బ్రతుకుని ఒక పెట్టెగా మలుచుకుంటే, దేవుడి శాసనాలను నీలో పొందుపరుచుకుంటే, ఓ ఓబేదేదోము ఇంటిలో ఉన్న ఆశీర్వాదాలు, పెట్టె ఉన్నందుకే ఆశీర్వాదాలు వచ్చినప్పుడు నువ్వే పెట్టెగా మారితే నీ బ్రతుకులు ఎన్ని ఆశీర్వాదాలు ఉంటాయి ఆలోచించు. నీ హృదయంలో ఆ శాసనములను ముద్రించుకోవడానికి నీ హృదయాన్ని ఒక పలకగా మార్చుకుంటే నీకు ఎన్ని ఆశీర్వాదాలు ఉంటాయి ఆలోచించు. ఆ మందసము కలిగిన పెట్టెను మోసుకుని వెళుతున్న పాదాలు, అరికాలు యోర్దాను దాటితే, యోర్దాను దాటడానికి ఆ యోర్దాను 2 ముక్కలు చేసిందన్నది నిజమైతే, ఈ రోజు లేఖనాలను హృదయంలో భద్రపరుచుకున్న నువ్వు దాటవలసింది యోర్దాను కాదు, ఈ ప్రపంచమనే యోర్దానును దాటి ఆ పరలోకం అనే గమ్యాన్ని మనం చేరుకుంటాం. దేవుని వల్ల దేవుడు ఆశ్చర్యక్రియలు ఒకరోజు ఒకలా చేశాడు, ఈ రోజు ఇంకొకలా చేయబోతున్నాడు మన బ్రతుకులో. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 15-16 వచనాలు మీరు చూడగలిగితే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16 వచనంలో చదువు. క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించున్నట్లు, క్రీస్తు మీ హృదయములో విశ్వాసం ద్వారా నివసించున్నట్లుగాను తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలనని దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమయందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పును పొడవును లోతు ఎత్తు ఎంతో గ్రహించుకున్నట్లుగాను జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకున్నట్టుకు శక్తి గలవారగునట్లు మీ గురించి ప్రార్థిస్తున్నానంటూ క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా జీవించినట్లు అంటున్నాడు 5వ వచనంలో. క్రీస్తు మీ హృదయమునందు విశ్వాసము ద్వారా జీవించినట్లు అంటే క్రీస్తు అనేది వాక్యము. క్రీస్తు అనగానే ఈరోజు మనకు అర్థమైతే వాక్యం ఆ రోజు పెట్టెలో ఉంది. ఆ వాక్యము యేసుక్రీస్తు అనుకుంటే యేసుక్రీస్తు ఈరోజు మన హృదయములో ఉండాలి. దేవుని వల్ల పెట్టెలో ఉన్న వాక్యాన్ని మోసుకుని వెళుతున్నప్పుడు యోర్దానును దాటి వెళ్ళారు. ఇదిగో ప్రవహించే యోర్దాను 2 ముక్కలైందని మనకు అర్థమైతే ఈ రోజు దేవుడు మన హృదయములో అదే వాక్యాన్ని పొందుపరచాలనుకుంటున్నాడు, ఉంచాలనుకుంటున్నాడు. ఆ వాక్యానికి చిహ్నమైనటువంటి యేసుక్రీస్తుని నీ హృదయములో ఉంచుకోగలవా? ఒకవేళ ఉంచుకుంటే ఇదిగో ఈ ప్రపంచం అనే యోర్దాను దాటి ఆ పరలోకం అనే కనానులోనికి నువ్వు అడుగు పెడతావు. 12వ వచనాన్ని చూడండి. అదే 3వ అధ్యాయం 12వ వచనం చూడండి. ఆయనందలి విశ్వాసము ద్వారా యేసుక్రీస్తు నీ హృదయములో ఉంటే అదే విశ్వాసము చేత ధైర్యమును నిర్భయమైన ప్రవేశమును ఆయనను బట్టి కలుగుతున్నది. మందసాన్ని బట్టి యోర్దానును దాటారు.
యేసుక్రీస్తు నీ హృదయములో పెట్టుకుంటే నువ్వు ఈ ప్రపంచాన్ని దాటి పరలోకములోనికి వెళ్ళిపోతావు. ఎంత ఆశ్చర్యక్రియ ఆలోచించండి. కణానుకు ప్రతిరూపం ఈరోజు పరలోకం, ఈ అర్థానికి ప్రతిరూపం ఈ ప్రపంచం, మందసానికి ప్రతిరూపం నీ మానవ దేహం, శాసనాలకు ప్రతిరూపమే నీ హృదయం. నీ హృదయం నువ్వు ఉండగలవా? నీ హృదయాన్ని దేవునికి ఇవ్వగలవా? ఆ హృదయాన్ని దేవునికి ఇస్తే, ఆయన శాసనాలను హృదయంలో భద్రం చేసుకుంటే, ఇదిగో ఈ ప్రపంచంలో నీ దేహాన్ని ఒక మందసంగా మార్చుకుంటే, నీ దేహములో ఇది ఒక ఆనందానికి నిలయం, నీ కుటుంబమే ఆనందానికి నిలయం, నీ జీవితమే ఒక ఆనందానికి నిలయము. నీవు ప్రపంచానికి దేవుని పరిచయం చేసే ఒక మహాశక్తిగా ఉంటావు. ఓ పరిచయాన్ని చేసి దేవుని కుమారుడుగా నువ్వు ఉంటావు. దేవుని వల్ల ఆయన ఆశ్చర్యక్రియలను సమాజానికి ప్రకటించండి. ఆయన అద్భుతాలను ఇదిగో ఆయన సంభాషించండి. ఆయన కూర్చొని పరిశుద్ధ లేఖనం సెలవిస్తున్నట్టుగా నీకు నాకు అర్థమైతే దేవుని ఆశ్చర్యక్రియలు ప్రకటించడమే కాదు, నా బ్రతుకులో కూడా అవి నెరవేర్చబోతున్నాడు. నువ్వు నేను నిలబడితే. మీరు పరిశుద్ధంగా ఉండండి, దేవుడు అద్భుతాన్ని చేయబోతున్నాడు. నువ్వు ధర్మశాస్త్రానికి తల ఒక్కి ఉండు, మోషేకు తోడై ఉంటగా నేను నీకు తోడై ఉంటానన్నాడు. ఈ రోజు నువ్వు నేను నిలబడితే, ఆ రోజు ప్రవక్తల జీవితాల్లో, ఆ రోజు భక్తుల జీవితాల్లో అంత ఎనువెంట ఉండి దేవుడు చేశాడు సహాయం అన్నది ఎంత నిజమో, ఈ రోజు నువ్వు నేను నిలబడితే కూడా దేవుడు మన పట్ల కూడా చేస్తాడన్నది అంతే నిజం. దేవుని వల్ల మనకు అర్థం కావాలి. కాబట్టి తల ఒగ్గి దేవునికి నీ జీవితంలో స్థానం ఇవ్వగలవా? తల ఒగ్గి ఆయన కొరకు నీ బ్రతుకును ఇవ్వగలవా? ఒకవేళ నీ బ్రతుకును ఆయనకి ఇస్తే నీ జీవితంలో ఆశ్చర్యక్రియలు చూస్తావు, నీ జీవితంలో అద్భుతాలు చూస్తావు. నీ గురించి ఎందుకు సమాజానికి చెప్పడం? ఆలోచించండి. ఒక వ్యక్తి గొప్పోడని మనం మాట్లాడుతుంటాం, వాళ్ళ ఆయన ఇలాంటి వాడని మనం మాట్లాడతాం. లోకంలో ఒక మనిషి గురించి మనం సాక్ష్యం చెప్తుంటుంటాం. దేవుని గురించి సాక్షిగా ఉండవు. దేవుని ఆశ్చర్యక్రియలు నీ బ్రతుకులో చూపెట్టవు, నెరవేర్చు. నీ బ్రతికే ఒక ఆశ్చర్యం ప్రపంచానికి, నీ జీవితం ఒక అద్భుతం ప్రపంచానికి అర్థం కాదు నువ్వేంటో. దేవుడు నీ ఎడలో ఉంటే నీ జీవితం ప్రపంచానికి ఒక అద్భుతంగా కనపడుతుంటుంది. దేవుని వల్ల అది దేవుడి శక్తి అని ప్రపంచం గుర్తిస్తే ఎంత అనుభూతిని నువ్వు పొందుకుంటావు ఆలోచించు. కాబట్టి దేవుని గురించి ప్రకటించే వారిగా, ఆయన పరిశుద్ధ వాక్కులు హృదయంలో భద్రం చేసుకున్న వారిగా ఎప్పుడు ఈ హృదయంలో వాక్యం నివాసం చేస్తూ ఉంటుండాలి. దేవుని వల్ల ఎప్పుడైతే హృదయాన్ని వాక్యానికి అనువుగా మలచండి అని దేవుడు చెప్పాడో, దుష్టుడు కూడా ఏం చేశాడో తెలుసా? వాడెత్తుగడ కూడా ఇదిగో ఈ చెవితో విని ఈ చెవితో విడిచిపెట్టండి వాక్యాలు అన్నట్టుగా ఈ రోజు మనిషి జీవితంలో దేవుని లేఖనాలు వస్తున్నవి, మరో చెవి నుంచి వెళ్ళిపోతూ ఉంటున్నాయి. దేవుని వల్ల వెళ్ళిపోతున్నాయి, కానీ హృదయములు ఎంతమందికి నివాసం చేస్తున్నాయి లేఖనాలు? విన్న వాక్యం ఎంతమంది హృదయంలో భద్రంగా ఉన్నాయి ఆలోచించండి. ఒక అంశాన్ని గురించి మనం చెబుతున్నప్పుడు ఆల్రెడీ ఇది వినేశానని అంటుంటాం. వినడం కాదు, విన్నది నీ బ్రతుకులో ఎంత ఉన్నది, ఎంత క్రియలు చేసింది. ఈరోజు ఎన్నో వందల ప్రసంగాలు విన్నావే, వేల ప్రసంగాలు విన్నావే, ఎన్నో ప్రసంగాలు నీ చెవిలో పడుతున్నప్పుడు, నీ హృదయంలోనికి రావాలని ఇష్టపడుతున్నప్పుడు ఎన్నో వేల ప్రసంగాలు వింటున్న నీ జీవితంలో, ఇన్ని ప్రసంగాల్లో ఒక్క ప్రసంగమైనా నీ జీవితం మీద ప్రభావాన్ని చూపెట్టిందా? ఒక్కటైనా నీ హృదయములో ఉన్నదా? లేదు. దేవుని వల్ల మరలా శరామామూలు అన్నట్టుగా పాపములోనికి మనిషి వెళ్ళిపోతున్నాడు. అంటే ఏం జరుగుతుందంటే, వాక్యం వింటున్నాడు కానీ మనిషి జీవితంలో వాక్యము సుఖ నివాసం చేయడం లేదు, వాక్యం బయటికి వెళ్ళిపోతుంది. ఎందుకు అని మనం జాగ్రత్తగా ఆలోచిస్తే, దుష్టుడు కూడా మానవ హృదయాల మీద వాడు దృష్టి సారించాడు. దృష్టి సారించిన వాడు ఆ హృదయములో నుంచి వాక్యాన్ని ఎత్తుకుని పోతున్నాడు. దేవుని వల్ల లూకా సువార్త పరిశుద్ధ గ్రంథములో 8వ అధ్యాయం 12వ వచనాన్ని మీరు చూడగలిగితే, లూకా సువార్త 8వ అధ్యాయం 12వ వచనాన్ని మీరు చూడగలిగితే పిల్లరా, 8వ అధ్యాయం లూకా సువార్త 12వ వచనములో, త్రోవ ప్రక్క ఉండువారు వారు వినువారు గాని నమ్మి రక్షణ పొందకుండానట్లు అపవాది వచ్చి వారి హృదయములో నుంచి వాక్యం ఎత్తుకొని పోను. వింటారు కానీ విన్నదాని ప్రకారంగా రక్షణ మాత్రం వారికి దక్కదు. వింటారు, వాక్యం బాగుంది, భలే ఉంది ఈరోజు వాక్యం, విన్నంతసేపు బాగుంటారు కానీ విన్నది ఆ బ్రతుకుకి రక్షణ భాగ్యాన్ని ఇచ్చే అవకాశం లేకుండా, ఆ రక్షణ వారికి దక్కకుండా దృష్టి ఏం చేస్తున్నట్టే వారి హృదయములో నుంచి వాక్యమును ఎత్తుకొని పోనంటే, హృదయములో వాక్యం ఉండాలనే దేవుడి ఉద్దేశం, హృదయములో నుంచి వాక్యాన్ని తీసివేయాలనే దుష్టుడి యొక్క ప్రణాళిక. వాడి ప్రణాళిక నెగ్గుతుంది, దేవుడి ప్రణాళిక మాత్రం నెరవేరడం లేదు. దేవుని వల్ల దీనివల్ల నష్టం ఎవరికంటే నీకే తప్ప దేవుడికి నష్టము లేదు. కాబట్టి దేవుని ఆశ్చర్యక్రియలు ప్రకటించేవాడిగా, దేవుడితో సహవాసం చేసేవారిగా, దేవుడితో బంధాన్ని మనం పెనవేసుకోవాలి.
దేవుడితో మన బంధం పెనవేయబడాలి. ఆయనతో మన సహవాసం కొనసాగి ఆయనతో నువ్వు సహవాసం చేస్తే ఓ మోషే జీవితంలో దేవుడు అద్భుతాలు చేశాడు, ఆశ్చర్యకార్యాలు చేశాడు. ఒక యెహోషువ జీవితంలో దేవుడు అద్భుతాలు చేశాడు, ఆశ్చర్యకార్యాలు చేశాడు. ఓ ఏలియా జీవితంలో అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేశాడు. ఏలియా మన వంటి స్వభావం కలిగిన మనుషుడే. ఆయనకేంటి స్పెషల్ ఏమి లేదు ఆయనలో. నీలాంటి వాడే. కానీ ఏలియా జీవితంలో జరిగిన అద్భుతం ఏంటి చెప్పండి? ప్రార్థన చేస్తే 3.5 సంవత్సరాలు వర్షం ఆగటువంటి దేవుని వాళ్ళరా. ప్రార్థన చేసి వర్షం ఆగిపోయింది. మరి తన పోషణ గురించి తను ఆలోచించడం లేదు. తన పోషణ కోసం చచ్చినట్టు దేవుడు ఆలోచిస్తున్నట్టే దేవుడితో వారి బంధం చూడ ఎంత గొప్పగా ఉందో. ఈరోజు నీ పోషణ కోసం నీ తండ్రి ఆలోచించాలి, నీ అవసరం కోసం నీ తండ్రి ఆలోచించాలి, నీ సమస్య కోసం నీ తండ్రి ఆలోచించాలి. నీ సమస్య కోసం నువ్వు ఆలోచించకు, నీ పోషణ కోసం నువ్వు ఆలోచించకు, నీ కోసం అసలు నువ్వు ఆలోచించకు. నువ్వు దేవుని కోసం ఆలోచించు, దేవుడు నీ కోసం ఆలోచిస్తాడు. దేవుడే నీ కోసం ఆలోచించాడు అనుకోండి, ఏ కష్టం నిన్ను ఆవహిస్తుంది చెప్పండి? దేవుడే నీ కోసం ఆలోచన ప్రారంభించాడు అనుకోండి, ఈ ప్రపంచంలో ఏ శక్తి నిన్ను ఇదిగో నాశనం చేస్తుందో ఆలోచించండి. దేవుడే నీతో ఉంటే ఈ ప్రపంచంలో నీకంటే గొప్పవాడు ఎవరో లేరు దేవుని వాళ్ళ. కాబట్టి దేవుడు మనకు అర్థమైతే దేవుడితో సహవాసం చేయండి పిల్లరా. భక్తుల జీవితాలను చూస్తున్నప్పుడు వారు చావడానికి ఇష్టపడ్డారు, ఎంత కష్టానికైనా ఇష్టపడ్డారు. వారు ఎంతో సజీవ సాక్ష్యాలు మన కోసం పొందుపరిచాడు దేవుడు పరిశుద్ధ గ్రంథములు. ఎన్ని సజీవ సాక్ష్యాలు ఆలోచించండి దేవుని వాళ్ళ. నువ్వు ఎర్ర సముద్రం నుండి ముక్కలవ్వడం ఏంటి, ఆకాశంలో నుంచి మన్నాను కురిపించడం ఏంటి, సముద్రంలో నుంచి పూర్యాలను రప్పించడం ఏంటి, నేలలో నుంచి ఇదిగో వారికి కావలసిన సమస్తాన్ని ఇవ్వడం ఏంటి, బండలో నుంచి నీటిని ఇవ్వడం ఏంటి, ఎన్ని ఆశ్చర్యక్రియలు ఆలోచించండి. ఈరోజు దేనికోసమో వక్ర మార్గాలు దొక్కుతున్నాం, దేనికోసమో మనం ఇదిగో అవాంఛనీయమైనటువంటి వాటిని దగ్గరైపోతుంటే మానవ సమాజంలో దేవుడు నీకు నాకు అర్థమైతే, దేవుడు నీకు సహాయం ఉంటే కన్నీటి బొట్టు నీ కంటి నుంచి రాలవలసిన అవసరత లేదు. నీ దుఃఖము దేవుడై ఉండాలి, నీ సంతోషం దేవుడై ఉండాలి, నీ ఆనందం దేవుడై ఉండాలి. దేవుని కోసమే నువ్వు సర్వస్వం నువ్వు సిద్ధమైతే ఆ దేవుడు నీ జీవితంలో అద్భుతాలు చేయబోతున్నాడు. కాబట్టి ఈ లోకం శాశ్వతమైనది కాదు. ఒకరోజు కనుమరుగిపోయే ఈ లోకంలో నుంచి ఓ శాశ్వతమైనటువంటి కణానికి ప్రతిరూపమైన ఆ పరలోకం నువ్వు అడుగు పెట్టాలంటే ఆ రోజు యెహోషువకు తోడు ఉన్న తండ్రి ఈ రోజు నీకు ఉండబోతున్నాడు. ఆ రోజు యెహోషువ ఎలాగైతే ధర్మశాస్త్రానికి తొలగాడో ఈ రోజు నేను కూడా ఈ ధర్మశాస్త్రానికి దేవుని వాక్యానికి తలొగ్గాలి. ఎప్పుడైతే దేవుని వాక్యానికి తలొగ్గుతావో ఆ పరలోకపు ప్రవేశం మనకు కలుగుతుంది దేవుని వల్ల. వారు కణానులో అడుగు పెట్టారు, నువ్వు నేను పరలోకంలో అడుగు పెట్టాలి. ఇది ఒక కణానులో అడుగు పెట్టడానికి వారి భుజాల మీద మందసం కనపడుతుంది. ఈ రోజు పరలోకంలో నువ్వు అడుగు పెట్టడానికి నీ హృదయంలో లేఖనాలు కనపడాలి, నీ దేహం వాక్యాన్ని మోసుకు వెళ్ళి ఓ పెట్టెగా మందసంగా కనపడాలి. అలా నీ జీవితం మారినప్పుడు ఓ అద్భుతాలు ఈ భౌతికమైన జీవితంలో దేవుని నుంచి నువ్వు పొందుకోవడమే కాదు, ఆయనున్న మహాలోకాన్ని కూడా నువ్వు నేను చేరుకోగలవు. అటు మహత్కార్యాన్ని దేవుడు మన బ్రతుకులో చేయలాగన మన హృదయాలను దేవుని కొరకు సిద్ధం చేసుకుందాం. తల్ల మంచి ప్రార్థన చేసుకుందాం. పిల్లల కృపాసత్య సంపూర్ణ ప్రేమల మా కన్న తండ్రి, ఈ రోజు కూడా మీరు చూపిన సహాయానికి స్తుతులు చెల్లిస్తూ మీ మాటలు వింటున్న మీ పిల్లల జీవితాల్లో మేలు చేయండి తండ్రి. ప్రార్థన అవసరతలు కోరిన మీ బిడ్డల విషయంలో కృప చేస్తండి. రక్షణ ఆనందాన్ని మీ పిల్లలకు ప్రసాదించండి. కృపాక్షేమం అనుగ్రహించండి. ఈ చిన్న జీవితకాలం మీకోసం ఇచ్చిందండి. మీ లేఖనాల ప్రకారంగా మా హృదయాలను భద్రం చేసుకుని పరలోకపు వారసులుగా భూమి మీద బ్రతికిదండి. మీ ఉనికిని సమాజానికి ప్రకటిస్తూ మీరున్న మహాలోకానికి అర్హతను కలిగి కనుమూసే భాగ్యాన్ని మాకు ప్రసాదించమని మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ మీ ఆశీర్వాదాలకు పాత్రులుగా మమ్మల్ని అందరినీ మలుచమని మీ మాటలు విన్న మీ పిల్లల జీవితంలో మేలు చేస్తండి. కృపాక్షేమాలు మీ పిల్లలకు ప్రసాదించమని మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ క్రీస్తు వారి ద్వారా ప్రార్థన సమర్పిస్తుంటున్న తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసు క్రీస్తు వారి యొక్క కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసమైన సన్నిధి శాశ్వత కాలం మనందరికీ తోడు నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి.